ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ఈ వారం ప్రభు మనతో మాట్లాడబోతున్న ఆయన యొక్క మాట యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18, 19 వచనాలు. ఐజయా 57 verse 18 and 19. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18 మరియు 19 వచనాలు. 18 and 19. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించుచును వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ఆమేన్. ఆయన మాటను మరొకసారి గుర్తిద్దాం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. అన్ని విషయాలలో కూడా దేవుడు కరాఖండిగా ఖచ్చితంగా నేను ఇలా చేస్తాను చూసుకో అని చెప్పినటువంటి మాటలు మనం వింటున్నాం. అందుకే ఆయన నీ జీవితాన్ని నీవు రాసుకుంటున్నా లేక నువ్వు కోరుకుంటున్న జీవితాన్ని ఆయన తన పుస్తకంలో నీ గురించి ఒక విషయం రాసేలాగా చూసుకో. ఆయన దగ్గర ఉన్న ఒక పుస్తకంలో నీ గురించి ఒక పేజీ రాసేలాగా చూసుకో. ఓ ప్రత్యేకత కానివ్వండి, ఘనత కానివ్వండి, నీ జీవిత లక్ష్యాల గురించి నువ్వు పడుతున్న వేదన కానివ్వండి, అనుభవిస్తున్న శ్రమ కానివ్వండి, నీ గురించి ప్రత్యేకంగా ఆ పేజీలో ఉండేలాగా చూసుకో. ఆయన మాట చెప్తున్నాడు కదా, నేను వారి ప్రవర్తన చూశాను, నువ్వేం చేస్తున్నావు చూస్తున్నాడు, నువ్వు పడుకుండుట, నువ్వు లేచుట, కూర్చుండుట నేను ఎరుగుదునని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయన చూస్తున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు, ఆయన కన్నులు ప్రతి వాణిని చూచుచున్న ఆయన బైబిల్ చెప్తుంది. చూడడమే కాకుండా ఆయన చెప్తున్నాడు కదా, నేను స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను. నిన్ను ఎక్కడ బాగు చేయాలో, ఎలా బాగు చేయాలో, ఏ విధంగా నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలో, ఏ పరిస్థితుల మధ్య నేను నడిపిస్తే నీవు ఆ పూర్తి బలాన్ని పొందుకోగలుగుతావో, ఆ సంపూర్ణమైన శక్తిని అనుభవించగలుగుతావో, దానికి తగినట్లుగా ఆయన నీ జీవితాన్ని నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. అంతేకాదు స్వస్థపరచటం, నడిపించటం రెండు సైమల్టేనియస్గా జరిగేటువంటి కొన్ని పనులు. స్వస్థత అనేది చాలామందికి ఆరోగ్యానికి మాత్రమే కావాల్సిన వారు కాదు. నీ మార్గాలను స్వస్థపరచాలి, నీ పరిస్థితులను చక్కపరచాలి, నీకున్న వేదనలను స్వస్థపరచాలి, ఆ మనుషులను స్వస్థపరచాలి. అప్పుడే నీవు అన్ని విషయాలలో స్వస్థతను అనుభవించగలుగుతావు. వాటన్నిటిని స్వస్థపరిచి నిన్ను నడిపిస్తాను అని మాట చెప్తున్నాడు. ఆయన నడిపించటం గనక ప్రారంభిస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ఆయనతో ప్రయాణం చాలా సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. నీవే విషయాల్లో కూడా వేదన పడక్కర్లేదు. అయితే శ్రమ ఉన్నప్పటికీ అది చులకనగా ఉంటుంది, కష్టాలు ఉన్నప్పటికీ దీర్ఘశాంతం కలిగిన దేవుడు నీతో ఉంటాడు, వేదనలు ఉన్నప్పటికీ పూర్ణశాంతి నీ హృదయంలో ఉంటుంది. పరిస్థితులు అల్లాకోలంగా ఉంటాయి, కానీ అద్దరికి చేరిపోతావని నిరీక్షణ ఉంటుంది. ఏది తగ్గిపోదు ఆయన నిన్ను నడిపిస్తే. రెండవ విషయాన్ని చెప్తున్నాడు, వారిలో దుఃఖించు వారిని నేను ఓదారుస్తాను. నువ్వు ఎలా దుఃఖపడుతున్నావు? ఏ పరిస్థితి నిన్ను దుఃఖముక్కలుగా చేస్తుంది? ఎవరి దగ్గర చెప్పుకోవడానికి అవకాశం లేక, ఎవరితో మాట్లాడితే ఏమంటారో, ఎవరికైనా చెప్పుకుంటే చులకనగా చూస్తారేమో, ఎవరికైనా తెలిసిపోద్దేమో అని నీకున్న దుఃఖాన్ని ఆయన చూచుచున్న దేవుడు. ఆయన చూడడమే కాకుండా ఓదార్చడానికి దేవుడే తన ఓదార్పుని నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. మనుషుల ఓదార్పు ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుంది. కానీ దేవుని ఓదార్పు సదాకాలము ఉన్నవాడు, శాశ్వత కాలం ఉన్నవాడు, నీ పక్కన ఉన్నవాడు, అన్ని పరిస్థితులకు తగిన రీతిగా ఆయన నిన్ను నడిపించడానికి సంపూర్ణమైన ఇష్టాన్ని తెలియపరిచేవాడు. కాబట్టి ప్రతిసారి కూడా ఆయన ఓదార్పు నీ జీవితంలోకి వస్తుంది. అంతేకాకుండా కృతజ్ఞతాబుద్ధిని పుట్టించి సమీపస్తులకు దూరస్తులకు సమాధానం అని చెప్తున్నాడు. నీ హృదయంలో దేవుడు చేసిన ఉపకారాలకి, మనుషులు చేసిన ఉపకారాలకి, పరిస్థితుల మధ్య నీకు ఉపయోగపడిన మనుషులకు కృతజ్ఞతాబుద్ధిని దేవుడు నీకు పుట్టించాలనుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు మర్చిపోయేవేమే, ఉదయకాలమే ఆ న్యూస్ పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ దానిలో రాస్తా ఉన్నాడు, 3 రోజులు కుక్కకు గనక నువ్వు అన్నం పెడితే 3 సంవత్సరాలు నిన్ను మర్చిపోకుండా నీ వెనకాతలు తిరుగుద్ది. 3 సంవత్సరాలు మనిషికి అన్నం పెడితే 3 రోజులు నువ్వు ఎవడు అంటాడు అని. అవునా కాదా? ఎంత వాస్తవమైన విషయం అది. అది పెద్ద ప్రపంచాలు చెప్పాల్సిన సత్యమా? కానీ మనుషుల గురించి ఆ పోలిక అసందర్భంగా ఉన్నా నిజానికి ఆ పోలికలో మనం నిలబడలేకపోవడానికి కారణం అదే. అందుకే నీ జీవితంలో దేవుడు కృతజ్ఞతాబుద్ధిని పుట్టిస్తున్నాడు. నువ్వు చేసిన చిన్న విషయం, నీ చేసిన చిన్న అవసరత కృతజ్ఞతాబుద్ధిని పుట్టించి నీ బ్రతుకుని దేవుడు కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. అంతేకాదు కదా, ఆయన అంటున్నాడు, దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి దేవుడే నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, నువ్వు ధైర్యంగా నిలబడని చెప్తున్నాడు. ఎక్కడ దూరమయ్యావు, ఎవరికి దూరమయ్యావు, ఎందుకు దూరమయ్యావు, ఏ పరిస్థితుల మధ్య నీకు ఆ ఎడం ఏర్పడిందో ఆ పరిస్థితులలో చక్కటి క్షేమకరమైన సమాధానపు డిస్టెన్స్ని దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. దట్స్ అ హెల్దీ డిస్టెన్స్. అన్ని పరిస్థితులకు నీకు క్షేమకరంగా, నీకు ఇబ్బందికరం కాని పరిస్థితుల గుండా దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు మాట చెప్తున్నాడు. మీ పక్కన ఒకసారి చూడండి, వాళ్ళకి నిన్ను దేవుడు చూస్తున్నాడని చెప్పండి. వాళ్ళకి
నీ ప్రవర్తన చూస్తున్నాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, కృతజ్ఞతాబుద్ధి పుట్టిస్తాడు, నీ ఇంట్లో సమాధానం ఉంటుంది, దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడైతే మీరు నమ్ముతారో, స్వతంత్రించుకుంటారో, అది నా బ్రతుకుకి క్షేమాన్ని కలిగిస్తుందని మీరు ఒప్పుకుంటారో, ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండి మనల్ని నడిపించడానికి సిద్ధపడతాడు. ప్రియులారా, మంచిది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మనం నేర్చుకుంటున్నటువంటి మూలపాఠం దగ్గరికి ఒకసారి వెళదాం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో నుంచి తుదకు సహోదరులారా, 11వ వచనం, తుదకు సహోదరులారా సంతోషించండి. నెంబర్ 1, సంపూర్ణులుగా ఉండండి. 2, ఆదరణ కలిగి ఉండండి. 3, ఏక మనస్సు గలవారై ఉండండి. 4, సమాధానంగా ఉండండి. మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆయన? సమాధానంగా ఉండండి. ఏమంటే యేసు ప్రభుతో సమాధానంగా ఉండాలి అనే విషయం మనం నేర్చుకుంటున్నాం. మనకు ఎంతసేపు పక్కన గొడవలు ఉండేటప్పుడు మనం సమాధానం పడిపోతే అమ్మయ్య ఈ గొడవ లేకుండా ఎంత హాయిగా ఉందో అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో భార్య భర్తలకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, కుటుంబీకులకి, పక్కవారికి సమస్య వచ్చినప్పుడు. కానీ నిజానికి నీకు కావాల్సిన సమాధానం ఎవరితో ఉండాలి తెలుసా? ఫస్ట్ దేవునితో సమాధానం కలిగి ఉండాలి. నేను ఉదయకాలం మళ్ళీ బైబిల్ చదువుతూ ఉంటే యోహాను సువార్తలో ఒక సందర్భం గుర్తొచ్చింది. అది నేను మిగతా మామూలుగా చెప్తున్నాను. ఆయన ఏం చేశాడంటే, ఒక మన సహోదరుడు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడున్నాడు. వాడికి చూస్తే తప్ప నమ్మడం, ప్రతిదానికి సుబూత్ క్యా హై అదనమాట. సో యేసు ప్రభు వారు చెప్పారు, అందరూ మాట్లాడుకుంటున్నారు, లేచిపోయాడరా మన గురుగారు వచ్చారా, మాట్లాడారా, చూశాడరా, తిన్నాడరా, చేశాడరా, ఉరకవా మీరు ఎన్ని చెప్పినా కుదరదు, నేను చూస్తే తప్ప. ఎందుకంటే పొడిచినప్పుడు నేను ఉన్నాను పక్కన, అది నిజంగా అది అయితేనే నేను నమ్ముతాను. ఎందుకంటే ఎవడు పడితే అక్కడ పొడిపించుకోడు కదా, కాబట్టి ఆ పొడిపించుకున్నాడు చూసాక నేను నమ్ముతాను అన్నాడు. సరే, తలుపులు వేసి ఉన్నాయంట. అక్కడ జరిగిన విషయం అదే. తలుపులు వేసే ఉన్నాయంట. యేసు ప్రభు వారు అలా లోపలికి వచ్చాడంట. వచ్చి మాట్లాడిన మొదటి విషయం ఏంటో తెలుసా? మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. అది ప్రాబ్లం. అప్పటికే వాళ్ళకి ఏం లేదు, అసలు లేదు. ఏంటి, ఎవడో ఏదో చెప్తే ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి, అసలు నమ్మాల్సిన పరిస్థితి ఏంటి? అంత గందరగోళంలో సమాధానము కలుగునుగాక అనగానే ఒక్కసారి స్టార్ట్ అయిపోయాడండి. సమాధానం కలుగునుగాక అన్న వెంటనే ఎవరైనా తీసారా రెఫరెన్స్? 18వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 20:26 జాన్ 20:26. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. అసలు వచ్చేలా అక్కర్లేదా సమాధానం? ఈ టైంలో మీరు ఇంట్లో ఎంతో వేదన పడుతూ, ఆతురపడుతూ, ప్రార్థన చేస్తూ, దుఃఖపడుతూ, ఏం జరుగుతుందో నా బతుకని కలవర పడిపోతుంటే ప్రభు మీ దగ్గరికి వచ్చి నా సమాధానాన్ని కలుగునుగాక అంటే ఏమైపోతారు మీరు చెప్పండి? ఇంకా అంతకంటే ఏం కావాలి? రావాల్సినోడు వచ్చేసాడు, వినాల్సినోడు వినేశాడు, చెప్పాల్సిన మాట చెప్పాడు. అయ్యా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినాయి అని నీకు వస్తుందా? ఆ తర్వాత వచ్చాడు 27. తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఎందుకే సమాధానం వచ్చిందా రాలేదా తోమాకి? ఎప్పుడు వచ్చింది? అదన్నమాట సమస్య. చూస్తే కానీ మనకి, మీరు ప్రతివారం చెప్తారు పాస్టర్ గారు, అది అయ్యాలి కదా, అయితే నేను నమ్ముతాను, అంతేగాని ఏమి నమ్మంటారు? యేసు ప్రభు వారు ప్రతిసారి శిష్యులతో మాట్లాడుకున్న మాట ఏంటంటే నా సమాధానం మీ కలుగునుగాక. బాబు మీరు నాతో సమాధానంగా ఉండండి, నాతో మీరు సమాధానం కలిగి ఉండండి, నువ్వు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. భక్తి యొక్క మూలము యేసుతో సమాధానము కలిగి ఉండుట. ప్రార్థనకు సమాధానం రాలేదు, ఎవరి మీద అలుగుతావు చెప్పండి? దేవుడి మీద. నీకు కావాల్సినట్టు జరగట్లేదు, ఎవరి మీద కోప్పడతావు? దేవుడి మీద. నువ్వు చేసిన ప్రార్థనకు ఆపోజిట్ సమాధానం వచ్చింది, అప్పుడు ఎవడు మానేస్తావు? దేవుని సన్నిధిని మానేస్తావా లేదా? ప్రతిసారి నీకు సమాధానం కావాల్సింది ఎవరితో? ప్రభువుతో, యేసుతో సమాధానం కలిగి ఉండడం ద్వారానే నీ భక్తి యొక్క పరిపూర్ణతను పొందుకోవటానికి ఇష్టపడతావు. సరే, ఈ భక్తి యొక్క పరిపూర్ణతలో మనం ఆనందిస్తున్నటువంటి ప్రతి సందర్భంలో మనకు వచ్చేటువంటి పెద్ద పోరాటం ఏంటంటే సులువుగా చిక్కులు కట్టి పాపాల దగ్గరికి వచ్చి పడిపోవడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్పదైన సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము ఏం చేయాలి? ఇంకా సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, అది ఎక్కడ విడిచిపెట్టాలి తెలుసా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు, ఆయన దగ్గర వదిలిపెట్టి ఆయన వైపు చూడండి. అది చెప్పాల్సిన సమస్య. విడిచిపెట్టండి అని అంటే మనకు అది ఇష్టపడదు, కానీ వదిలిపెట్టగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే వదిలిపెట్టుకునే కృప కూడా నీకు ఇస్తాడు. నువ్వు ఆయన వైపు చూడకుండా వదిలిపెట్టడానికి నువ్వు చేసే ఏ ప్రయత్నము నువ్వు గెలవలేవు. ఓ బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు అబద్ధాలు ఆడడం మానేశానండి అన్నాడు. ఎప్పటి నుంచి అన్నాడు. అలాగంటే చెప్పలేనండి అన్నాడు. అంటే ఏమవుతున్నట్టు? మానేశానని అనుకున్నాడు కానీ ఎప్పటి నుంచి అనేది అతనికి గుర్తు రావట్లే, ఎందుకంటే మానలేదు కాబట్టి. సో ఎక్కడో చోట ఒక అబద్ధం మాట్లాడుతూనే ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు ఆయన వైపు చూచి ఆయన దగ్గర వదిలిపెట్టాలి. ప్రభువా, ఈ విషయంలో నాకు నచ్చలేదు, ఇది నేను కోరుకోను, ఇది నాకు వద్దు, ఇది నువ్వు తీస్తే తప్ప నేను దీని నుంచి బయటకు రాలేను బాబు అని ఆయనతో ఏడవకపోతే, ఆయన్ని పట్టుకోకపోతే నీ జీవితంలో విజయం పొందలే. మీరందరికీ యేసు ప్రభు పరలోకం వెళ్ళడానికి యేసు ప్రభు మీకు అవసరమే, కానీ భూమి మీద జయ జీవితం కలిగి ఉండడానికి యేసు ప్రభువే అవసరం. ఇంకే రకమైన తత్వవేత్తలు నీ జీవితాన్ని నడిపించలేరు. ఈవెన్ నీ చేతిలో ఉన్న వాక్యాన్ని పట్టుకుని నీ బ్రతుకులో కూడా ఆయన మాటకు నువ్వు కోరుకుంటే తప్ప అది నీలో నిలిచి ఉండదు. ఒకవేళ వచ్చినా ఆదివారం ఉంటుంది, సోమవారం వాష్ అయిపోద్ది, వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కుదరదు. సో ప్రతి సందర్భంలో దేవుని మాటతో నా పెనుగులాట, దానితో నా రాపిడి, దాని కొరకు నా ప్రయాస, ఎలాగైతే దేవునిని పట్టుకోవటానికి నేను నిలబడతానో ఆయన వైపు చుట్టానికి ప్రయత్నం చేస్తానో అప్పుడే నాకు విజయం దొరుకుతుంది. ఆయన వైపు చూచొచ్చు. ఏంటి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు? మనం కొన్ని విషయాలు వింటూ వస్తున్నాం. అయితే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ప్రతిసారి పాత కోరికల్ని ఒకసారి చూద్దాం, పాత వైపు వెళదాం, శరీరానుసారమైన మనసు వైపు వెళతాం అనేటువంటిది మనం నడిపిస్తుందని విన్నాం. శరీరానుసారమైన విషయాల్లో ఏమేంటి? మొదటిగా మనస్సు, కోరికలు, అలవాట్లు, ఆలోచనలు, వ్యసనాలు, బుద్ధిహీనత, పొరపాట్లు. ఇవన్నీ ఏంటంటే ఆత్మానుసారము మనం నడవబడాలని గడిచిన వారం విన్నాం. మరి వారు మరికొంచెం లోపలికి వెళ్దాం. యేసుక్రీస్తు వారు ఎలాంటి పరిస్థితుల్లో అయితే వచ్చాడో అలాంటి పరిస్థితుల్లో మనం గనక ఆయనతో పాటు తన జీవితాన్ని గనక మనం సెట్ చేసుకోగలిగితే, ఆయన మీద దృష్టి ఉంచగలిగితే, ఆయన మీద నీ ఫోకస్ పెట్టగలిగితే నిశ్చయంగా దానిలో మార్పు దొరుకుతుంది. అయితే పొరపాటు ఏంటనంటే, కొంతమంది చేసినటువంటి బలహీనమైన పరిస్థితి చెప్తున్నాను, దయచేసి మీరు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి మనసు తెరవని దేవుడిని అడగండి. కొంతమంది ఏం చెప్పారంటే, యేసుప్రభు నమ్ముకో నీ కష్టాలను తీరిపోతాయి అన్నారు. యేసుప్రభు నమ్ముకో నీకెందుకో వచ్చేది ఆరోగ్యం అన్నారు. అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు అదేదో అన్నిటికీ సంబంధించిన ఔషధం దొరికినట్టు పట్టేసుకోమని చెప్పారు చూసారా? వాళ్ళు తప్పు చెప్పలేదు. వాళ్ళు చెప్పింది కరెక్టే, వాళ్ళ ఉద్దేశం కరెక్టే, కానీ పదాలు తప్పు అయి ఉంటాయి. ఎలాగో తప్పో చెప్తారు. వాళ్ళు ఎందుకు యేసు ప్రభుని నమ్ముకొని తొందర చేశారో తెలుసా? ఒక్కసారి యేసులో పడ్డాక ఆడి మిగిలివన్నీ సెట్ అయిపోతాడని. మన పరిస్థితి అంతే కదా. ఏదో అనుకుని వచ్చాం, ఇప్పుడు ఏమైంది? అది ఏదో అయ్యింది, అసలు అది లేదు. అందరూ అనుకుని వదిలేండి చూద్దాం, ఛాలెంజ్ చేస్తాను, వదిలేండి యేసు ప్రభుని వదిలేండి. ఏడు బాబు అలాంటి చెప్తావు, అలా వదిలితే మేము రోడ్డు పడిపోమా? అయితే పర్లేదు, కంటిన్యూ అవ్వండి. అదేడు బాబు, అది కూడా దొరకట్లేదా? ఆశ నిరాశల మధ్య కొట్టుకుపోయే ఆత్మీయ జీవితంలో మనం నడిచాం. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? వన్స్ యూ స్టెప్ ఇన్ టు ద జీసస్, ఆ తర్వాత దేవుడు నిన్ను నడిపిస్తాడు, వాక్యము నిన్ను నేర్పిస్తుంది, సంఘము నిన్ను బలపరుస్తుంది. ఇన్ లోపలికి వెళ్ళే కొద్దీ నీకు లోతు తెలుస్తుంది, నువ్వు సెట్ అవుతావు. దరిద్రం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, సాతాను దీవెన ఏంటంటే, సంఘములోనికి ఆత్మీయ సేవకుడు అనే తెల్లబట్టలు వేసుకున్న ఒక పాస్టర్ని పట్టేసుకున్నాడు సాతాను. ఇక ఈ పాస్టర్లు ఏం చేస్తారో తెలుసా? దీవిస్తాం రండి, ఆశీర్వదిస్తాం రండి, విడుదల చేస్తాం రండి, మేము అది దింపేస్తాం, అది దించేస్తాం, వీటి మీద నిలబడిపోయారు. అసలైతే నీ బ్రతుకులో క్రీస్తు యొక్క సారూప్యాన్ని రావడానికి ఏ రకమైన ఆటంకం ఉందో దాన్ని పగలగొట్టడమే ఆత్మీయమైన బోధ. యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి శాస్త్రులు, పరిచయులు అందరూ వణికిపోయారు, గజగజలాడిపోయారు. ఏంట్రా బాబు ఈయన మాట్లాడుతున్న మాట ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన బతుకేంటి, మన ఆత్మీయత ఏంటని వణికిపోయారు ఒక్కొక్కడును. అలాంటి శాస్త్రులు, పరిచయుల మధ్య ప్రభు వాక్యం వాళ్ళ హృదయాలలో మంటలు పుట్టిస్తే ఈరోజు ఆ మాటలు అనేక వేల మందిని వాళ్ళ దగ్గరికి కుప్పలు తెప్పలుగా నడిపిస్తూ ఉంది. దయచేసి క్షమించండి. క్రీస్తు యొక్క
వార్త నిన్ను ఆకర్షించేదిగా కాదు, నీ హృదయాన్ని ఆకర్షించేదిగా మారద్ది. నేను ఎలా మారాలి, నేను ఎలా మార్పు చెందగలననే ఆకర్షణలోనికి క్రీస్తు యొక్క ప్రేమ నిన్ను నడిపిస్తుంది ప్రియులారా. ఆ ప్రేమలో పడకుండా అనవసరమైన విషయాలలో దీవెనల ఆశీర్వాదాలని ఏది న్యూ టెస్టిమెంట్ చెప్పలేదో దానిలో మనం నిలబడిపోతున్నాం. అందుకని క్రమమైన పరిస్థితుల్లో సులువుగా చిక్కులు పెడుతున్న బలహీనత ఏంటంటే ఒక్కసారి టర్న్ బ్యాక్ అయ్యి ఏముంది ఒక్కసారి మన పరిస్థితి ఏంటో చూద్దాం అనేటువంటి ఆలోచనలోకి మనం నడిచినట్లయితే మోసపోతాం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన ధనవంతుడయ్యుండి రిక్తుడిగా భూమి మీదకి వచ్చి ఏది తనది అని అనిపించకుండా అంత సింపుల్ లైఫ్ ఆయన లివ్ చేసి చూపించాడు, ప్రతిదీ చూపించాడు, సింపుల్ ఫార్మేట్. అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఏ స్థాయిలో మనం దేవుని దగ్గరికి వెళ్తున్నామో, దేవునితో నడుస్తున్నామో ఒకసారి ఆలోచిద్దాం. ఏంటి మన వెనక్కి వెళ్ళే విషయాలు, వాటిలో నుంచి మనం ఎలా దేవుని వైపు చూడాలి, ఎలా దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నించాలి ఆలోచిద్దాం ఒకసారి. రైట్, ఇక్కడ ఎవరైనా పెద్ద ఇల్లు అనండి ఒకసారి, 10 గదులు అనండి, 20 మంది మనుషులు, బోల్డ్ ఆస్తి. రైట్, ఇప్పుడు అన్నీ పోయాయి. ఇప్పుడు నువ్వు చిన్న ఇంట్లో ఉన్నావు, మనుషులు లేరు, మీరిద్దరే ఉంటున్నారు. ఒక అమ్మాయి ఎప్పుడో వస్తుంది, పోతే పోద్ది, ఏదో ఇంత వండుకుంటున్నారు, ప్రశాంతంగా తింటున్నారు. నీకేది సుఖం చెప్పండి, అదా ఇదా? ఏంటి అందరూ ఇదని సార్? ఎందుకు? ఒకప్పుడు ఇల్లేది సాకిరి చేసుకున్నా చేసుకోకపోయినా ఓపికలు ఉండేవి, నడువు నిలబడేది. ఇప్పుడేంటి? సీపురు పట్టుకోవాలంటే కింద మీద అయిపోతున్నాం. మిషన్లతో పని తప్ప మనుషులతో పనులు లేవు. ఈరోజు పరిస్థితి అంతా మరొక రకమైన సింపుల్ ఫార్మెట్ను వెతుక్కుంటున్నాం, చిన్నది, తక్కువది. నిజంగా మీకు ఇంతకు మునుపున్నప్పుడు మీకు ఎంత ఆస్తి అనంటే అమ్మ ఆ రోజులు గుర్తు చేయకు, అదంతా ఒక కళ, అలా పోనీ, ఏదో ఇప్పుడు ఎలా కొన్నాం ఇలాగ వెళ్ళిపోని. ఎందుకు? దట్ ఇస్ అ సింపుల్ లైఫ్. ఉన్నవాడికి తెలుస్తుంది, లేనోడిని అడగండి ఇప్పుడు ఏమంటాడు? వీడికి ఎంతసేపు నీకే నువ్వన్నీ అనిపించి వచ్చావు అంటాడు. పెళ్ళి అవ్వనోడికి పెళ్ళైనోడికి అదే కదా డైలాగు. వద్దురా నాయన పెళ్ళి అంటాం మనం, ఆడండి నీకే అన్నీ అయిపోయి. ఆ తర్వాత చెప్తాడు ఆడు కూడా వద్దురా అంటే వినలేదు, ఈ అన్నయ్య చెప్పాడు నాకని. దేవుని మాట నీ హృదయం లోపలికి వెళ్ళే కొద్దీ కొన్ని పరిణితిని మార్పు చేస్తూ ఉంటుంది. ఎలాగో వస్తుందో చెప్తానో ఆ విషయాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూడాలి అని నీకు కోరిక కలిగిస్తుందో ఆ టైంలో నిన్ను వెంటాడుతుంది. ఈ పాపము నువ్వు వెళ్ళి చేరుకునేదే, నీ దగ్గరికి వచ్చేది కాదు. సులువుగా చిక్కులు పెట్టే పాపం యొక్క బెనిఫిట్ ఏంటంటే నువ్వే వెళ్తావు దాని దగ్గరికి, అది రాదు నీ దగ్గరికి. ఎలా ఉంటుందో చెప్తాను. మొట్టమొదటిగా ఆకర్షణలు అనండి ఒకసారి. నార్త్ పోలు సౌత్ పోలు తీసుకొస్తే ఏమవుతాయి? మ్యాగ్నెట్ 2 ముక్కలు తీసుకొస్తే ఏమవుతాయి? నార్త్ పోలు సౌత్ పోలు తీసుకొస్తే అట్రాక్ట్ అయిపోతుంది. సైన్స్ మర్చిపోతున్నారు అందరూ, సింపుల్ సైన్స్ అతుక్కుంటాయి. మీరు లాగండి, మళ్ళీ గట్టిగా పట్టుకోండి, మళ్ళీ ఎంత వదిలా అలా పట్టుకుంటే తప్ప అవి వదులుకోలేవు. ఆకర్షణలు నిన్ను వదిలియా, నువ్వు వాటి వైపు ఆకర్షించబడుతున్నావా? ఐ కెన్ సే ఆకర్షణ అయస్కాంతం, ఇది నేను. ఆకర్షణ నార్త్ పోలు, ఇది నేను, ఇనుప మొక్క. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? దగ్గరికి వచ్చేటోడికి టపక్కన వెనకెళ్తాయా, అంటుకుంటాయా, ఇంకా అంటుకుంటాయా? ఇది పాతది. ఇంతకు మునుపు మనం ఆ రంగుల ప్రపంచంలో ఉన్నాం, ఆ సంతోషాలను అనుభవించాం, ఆ తృప్తిని అనుభవించాం, ఆ కోరికను అనుభవించాం, ఆ రకమైన విలాసాన్ని కోరుకున్నాం. ఇప్పుడు నువ్వు ఆకర్షణలన్నిటికీ నువ్వేమవ్వాలి? వికర్షించబడాలి. ఆల్ ద అట్రాక్షన్స్, ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆకర్షించినవి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి చూసుకోండి ఒకసారి. ఆ ఆకర్షణలను వదులుకోవాలి అని అంటే నువ్వు ఒక పని చేయాలి. కోపగించుకోకండి, అసహించుకోవాలని చెప్పండి. మీ పక్క వాళ్ళు చెప్పండి. దేన్ని? నిన్ను ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో, హే పక్కిల్లు అన్నావు అనుకో, అది నీ ముందుకు వచ్చి ఉంటుంది. నేను చూడకూడదు అన్నావు అనుకో, నువ్వు కళ్ళు తెచ్చినట్టు నీ ఫోన్లో ప్రత్యక్షమవుతుంది. నువ్వేది వద్దంటే అది నీ దగ్గరికి వస్తుంది. నువ్వు అసహించుకుంటే అది నీ దగ్గరికి రాదు. ఈ ఆకర్షణ చాలా ప్రభావం కలిగింది. మీకు ఆకర్షణ అనగానే మీ అందరి మైండ్ ఒక దాని మీదకి వెళ్ళిపోయింది. దేని మీదకి? అన్నం, అంతే కదా? మంచిది. నువ్వు ఏ విషయంలో నువ్వు ఆకర్షించబడుతున్నావు అనేది చూసుకో. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఇష్యూ. నీ ప్రపంచంలోనికి నిన్ను ఆకర్షించేది ఏంటి? వ్యక్తియా, వస్తువా, లేక ఇంకేదైనా? ఏది? నువ్వు నిజంగా దేవుడు అంటే ఆకర్షించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవ్రీ డే పొద్దున్న లెగ్గానే ప్రవ్వా నేను రెడీ, ఎవరైనా ఉన్నారా? యా లార్డ్. శామ్యూలు నిద్రపోతుంటే, సమూయేలు చిన్నపిల్లడు నిద్రపోతుంటే వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పింది. సమూయేలు, నాన్న ఎప్పుడైనా సరే తాతగారు నిన్ను
సమూ అన్నాడా, నోట్లో సాన్ వచ్చింది, నువ్వు లేచిపోవాలి, తాతయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి, ఏలి తాత దగ్గరికి వెళ్ళిపోవాలి. సాన పదం వినపడగా నువ్వు వెళ్ళిపోయి తాతగారు అని చేతులు కట్టుకోవాలి. అలా పెంచిందండి పాలు విడిచినంతసేపు. ఆ స్తన్యపానం చేర్చుండగా నీవే కదా నాకు నమ్మకం పుట్టించితివి అంటాడు యోబు. అంటే అలా నేర్పించింది తన కొడుక్కి. ఒరే తాతగారు ఎనీ టైం ఎలర్ట్గా ఉండాలి నాన్న, మందిరం రా, ఆడుకోవద్దు రోయ్, అది బల్లే కదా అని ఎక్కావు గనక అది బలిపేయటం, ఎక్కకూడదు రోయ్, దాని మీద ఏలాడకూడదు రోయ్, ఆడుకోకూడదు రోయ్, చాలా జాగ్రత్త చూడాలి, బూడిది జాగ్రత్తగా వేయాలి, అలా చూసుకో ఇలా చూసుకో. ఆవిడికి తెలిసిన పద్ధతిలో కుర్రోడికి టీచ్ చేసుకుందండి. నిద్రపోతున్నాడు, దేవుని స్వరం వచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరికి రిపోర్ట్ చేశాడు? ఏలీ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏలీ గారు, తాతగారు ఐ హ్యాడ్ సమ్ వాయిస్ వినబడిందండి. అతని జీవితంలో లోకము చుట్టూ ఉండేటువంటి అనేక ఆకర్షణలు దూరం అవడం వల్ల దేవుని స్వరానికి ఆకర్షించబడ్డాడు ఆ వ్యక్తి. ఈరోజు నీ పిల్లలకి దేవుని స్వరం వినడానికి చెప్తావా? సెల్ ఫోన్ రింగ్ అవ్వగానే నీ కొడుకు నిద్రలో కూడా కళ్ళు తెరిచి చూస్తున్నాడు సెల్ ఫోన్ వైపు. ఎందుకు? హీ వాజ్ సచ్ ఎ ఫెమిలియర్ టు దట్. ఆడికి అన్నం పెట్టాలంటే, ఆడికి హోంవర్క్ రాయించాలంటే నీకు అరగంట సేపు ఇస్తాను పోగు ఆడు, అదేదో ఆటలు ఉన్నాయి అది ఆడుకుందు కానీ నువ్వు ఇది చేసుకో అంటే అప్పుడు కానీ వాడు వచ్చాడు. నీ బిడ్డలకి దేవుని స్వరం వినడం నువ్వు నేర్పించగలవా? లోకపు నుంచి ఆకర్షణలు దూరం చేయడానికి ప్రాథమిక మెట్టు చెయ్యగలవా? తల్లిదండ్రులు సవాల్ చేస్తున్నాను. ఈరోజు నీ బ్రతుకులో లోకంలో ఉండేటువంటి ఒక నెట్వర్క్లో ఉండే శబ్దాలు వినడానికి నీ చెవులు సిద్ధపడుతున్నట్లుగా పరలోకపు తండ్రి నీతో పిలవడానికి, నీతో మాట్లాడడానికి నేనున్నానని చెప్పే శబ్దం ఈ రోజుకి సజీవంగా ఉంది. దానివైపు ఎందుకు ఆకర్షించబడలేకపోతున్నాం? ఎందుకు వినలేకపోతున్నాం? ఐ ఎంకరేజ్ యూ యంగ్ చిల్డ్రన్, మీతో దేవుడు చాలా చక్కగా మాట్లాడతాడు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు. జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్ టు గాడ్. ప్రభు నువ్వు నాతో మాట్లాడని ఒక్కసారి వినండి. నేను ఒక సింపుల్ థింగ్ చెప్తాను, దయచేసి మీరు ఎంత చక్కగా దేవుని స్వరం వినొచ్చో చూసుకోండి. మీరు ఏ పనైనా చేయండి, ఏ పనైనా చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. మొట్టమొదటి ప్రయారిటీ గాడ్. అది నువ్వు చదువుకున్నా, తిన్నా, నిద్రపోయినా, ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా ఫస్ట్ ప్రయారిటీ గాడ్. టెల్ గాడ్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్. చెప్పేసేయండి, ప్రభా నేను ఇదిగో సైన్స్ చదువుకుంటాను ప్రభా అని ఒక్క మాట చెప్పండి. ఏం చెప్పొద్దు. నువ్వు ఎగ్జామ్కి వెళ్తావు, ప్రభా నేను ఎగ్జామ్కి వెళ్తాను. ఏం చేస్తే, ప్రభా నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను. ఏం ఆలోచిస్తాను, ప్రభా నేను అంట్లు తోముకోవడానికి వెళ్తున్నాను. జస్ట్ ఇన్ఫార్మ్ టు గాడ్. ఇన్ఫార్మ్ టు గాడ్. రెండో విషయం ఏంటో తెలుసా? లార్డ్ స్పీక్ టు మీ. లార్డ్ స్పీక్ టు మీ. ప్రభా నాతో మాట్లాడు, ఈ పనితో మాట్లాడు, ఈ పరిస్థితుల్లో మాట్లాడు, ఏం చేస్తావో నువ్వు మాట్లాడు ప్రభా. నువ్వేం చేస్తున్నప్పటికీ కూడా స్పీక్ టు మీ. ఈ వాయిస్ నీకు వినపడాలి, నువ్వు మాట్లాడుతూ ఉండాలి. దేవా నువ్వు నాతో మాట్లాడు అనే పదం వినిపించు. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సహాయం ఆయనకి చెప్పి ఆయనతో మాట్లాడడానికి ఎదురు చూస్తావు, ఆయన నీతో మాట్లాడడం ప్రారంభించేస్తాడు. ఎప్పుడు? ఇఫ్ యు గివ్ వ్యాక్యూమ్ టు హిమ్. ఆయనకు నువ్వు కొంత ఖాళీని ఇస్తే, శూన్యాన్ని ఏర్పాటు చేస్తేనే ఆయన ఉంటాడు. అంతేగాని ఆయనకి చెప్పేసి నీ బిజీలో నువ్వు ఉండిపోతే ఎలా ఉంటుంది ఆ వేదన? చాలామందికి జ్ఞాపక శక్తి లేదు, పరీక్షల్లో ఇబ్బంది పడిపోతున్నామని చెప్తున్నారు. మీ జ్ఞాపక శక్తి చాలా సింపుల్ రా. దేవుని యందు భయభక్తులకు వెళ్తే జ్ఞానానికి మూలం రా. జ్ఞానంలో జ్ఞాపక శక్తి ఉందిరా, అన్నీ వచ్చేస్తాయి. నువ్వు ఒకటే చెప్పు, ప్రభువా నేను పరీక్షలు పాస్ అవ్వడానికి ఒకసారి సాయం చేయని ఇలాంటి దిక్కుమాలను అడుక్కుని ప్రార్థన చేయకండి. యు టెల్ హిమ్ దట్, ప్రభువా నేను ఇదిగో చదివాను, నా కష్టం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా మరుపు ఇంతే, కానీ నువ్వు నాకు సహాయం చేయాలి, జ్ఞానం ఇవ్వు అని చెప్పి వెళ్ళండి. అంతేగాని ఈ ఒక్కసారికి ఎన్నిసార్లు అడుగుతారు? 8th అడగలా, 9th అడగలా, 10th అడగలా, ఇంటర్మీడియట్ అడగలా, ఛీ అనిపిస్తుంది నాకైతే. ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాను నేను మిమ్మల్ని, ఇంజనీరింగ్ల వరకు చూస్తూనే ఉన్నాను మిమ్మల్ని. అందుకని ప్రతిసారి ఆస్క్ గాడ్, టెల్ హిమ్, ఆస్క్ హిమ్, నాతో మాట్లాడని అడుగు. ఎవ్రీ మినిట్ గివ్ ఎ వ్యాక్యూమ్ టు హిమ్. ఆయన కొంచెం సమయం ఇవ్వు, ఆయన కొంచెం ఖాళీ ఏర్పాటు చేయి. అంటే ఆ సమయంలో నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నీ మనస్సు నీ పక్కన ప్రభున్నాడు, నిన్ను విడువని దేవుడు, నిన్ను ఎడబాయని దేవుడు, నీతో ఉన్నవాడు, నీ ముందర నడుచువాడు, నా గురించి చూస్తున్నవాడు అన్నాడు అనే ఒక్క విషయం చూడు చాలు. ఇనఫ్. ఈ 3 పనులు మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు తప్పు చేయడానికి మీరు తొందరపడరు, పాపం చేయడానికి ముందుకెళ్ళరు, ఆకర్షించబడడానికి పరుగులెత్తరు. దేవుని స్వరం నేను తరిమేస్తూ ఉంటుంది. యు విల్ హియర్ ఇట్. మీరు దేవుని స్వరం వినాలికి మీరు చేసేటువంటి ఒక చిన్న చెడ్డ పని చెప్తాను, దాన్ని సరి చేసుకోండి. మీకు ఎవరికైనా సరే దేవుని వాయిస్ వినాలని ఉందా అడగండి ఒకసారి మీ పక్కని. ఎంత ఆసక్తి కదా, అసలు ఎంత సింపుల్గా ఉంటుంది అదే. ఆ వాయిస్ గురించి చాలామంది కంగారు పడతారు. దేవుడు తన వాయిస్ కంటే ముందు తన ఉనికిని తెలియచేస్తాడు. హిస్ ఎగ్జిస్టెన్స్ హీ ఆల్వేస్ వాంట్స్ టు షో. ఇట్స్ నాట్ అ వాయిస్. ప్రతిసారి దేవుని మాట వినటానికి నీ చెవులు, నీ మనసు సిద్ధంగా ఉండదు కాబట్టి తన ఉనికిని తెలియచేస్తాడు. అది ఎలా చేస్తాడంటే, నీకు జరగబోయే సంఘటన ఒక 15-20 మినిట్స్ ముందు నీకు ఒక్కడికే తెలుస్తుంది. ఎవ్రీ వర్క్ నువ్వేమైనా చెయ్యి, ఈ టైంలో నీకు ఒకలాగా అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళు వస్తున్నట్టున్నారు వస్తారేమో అనిపిస్తుంది. నువ్వు కళ్ళు తెరిచి ఊహించేలోపు వాళ్ళు ఉంటారు అక్కడ. ఏం చేశారు?
హీ స్పీకింగ్ టు యూ. ఆయన తన ఉనికిని తెలియచేస్తున్నాడు. మీరు ఆయన ఉనికిని మీరు గుర్తుపట్టే కొద్దీ ఆయన స్వరం గుర్తుపడతారు. ఓకే, నేను ఇంట్లో ఉన్నాను, మా అమ్మగారు వచ్చారు, తలుపు బయట ఉన్నారు, తలుపు తీయటానికి ఆవిడ రెడీ అవుతునేటప్పుడు నాకు మా అమ్మగారు వచ్చారా లేకపోతే మీరు వచ్చారా ఎవరో వచ్చారని తెలిసిపోతా తెలీదా? ఎలా తెలిసిపోతే? తలుపు ఉందిగా మధ్యలో. దట్స్ వాట్ ఇంటిమసీ. ఆ ఇంటిమసీని మీరు తెలుసుకుంటే ఆ తర్వాత పిలుపుని మీరు గుర్తుపడతారు, ఆ శబ్దాన్ని మీరు గుర్తుపడతారు. ఫస్ట్ డూ దిస్. ఓకే, చాలా సింపుల్ థింగ్. మీకు అది తెలిసిపోయేలాగా ముందు తన ఉనికిని తెలియచేస్తున్నాడు. దానిని బట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించండి. అంటే 6th సెన్సు, 7th సెన్సు, ఆ నాన్ సెన్సు, డోంట్ సే ఎనీ సెన్స్. దట్స్ గాడ్స్, దేవుని యొక్క ఉనికి, దేవుని ఉనికి నీకు తెలిసిపోతున్నారు. వాళ్ళు వస్తున్నారు, ఏదో అనబోతున్నారు, ఇప్పుడు ఏదో తిడతారేమో, ఏదో అవుతుందేమో అనిపిస్తుంది. వెంటనే ఆస్క్ గాడ్, ప్రభా ప్రిపేర్ మీ, రెడీ, సరిచే. అప్పుడు వాళ్ళు వస్తారు, అల్లరి చేద్దామని వస్తారు, కానీ ఆల్రెడీ నువ్వు ఎవరు సహాయం అడిగావు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు నోట్ ముయ్ అంటాడు. వాళ్ళు నీతో వచ్చి కొంచెం నవ్వేసి ఏదో అనుకుని వచ్చాను కానీ ఏదో అయిపోయింది, థ్యాంక్ యూ అని వెళ్ళిపోతారు. దేవుని ఉనికిని తెలియచేస్తాడు. ఆకర్షణలకు దూరం అయితేనే దేవుని యొక్క శబ్దం నీ దగ్గరికి వస్తుంది. ఏ ఆకర్షణకైతే నువ్వు వెళ్తున్నావో దాని నుంచి నువ్వు బయటకు రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, కోరిక. చెప్పండి, పోయినాయా ఉన్నాయా? మనిషి అన్న కోరికలు ఉండకుండా ఉంటాయండి? ఎన్నో కోరికలు ఉంటాయి, రెండు పెరుగుతుంటాయి. వయసుతో పాటు కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. చాలా రకాలైనటువంటి పరిస్థితులు పెరుగుతూ ఉంటాయి. రైట్, కోరికలను ఏం చేయాలి? వీటిని వదులుకోవడానికి ప్రతిసారి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నీ కోరిక దేవుని కోరిక. చెప్పండి మళ్ళీ, నీ అనకండి. నీ కోరిక ఇంపార్టెంటా దేవుని కోరిక ఇంపార్టెంటా? అబద్ధాల్లో చెప్పకండి. మీరు దేవుని దగ్గరికి వచ్చేది దేనికి? మీకు తెలియదు కానీ ప్రియులారా, సాయంత్రమో పొద్దున్నో పుల్లు స్నానం చేసి వెళ్ళిపోయి కొబ్బరికాయ ఇచ్చేసి కొట్టేసి దుంజీలు వేసుకుని లెంపలు వేసుకుని ఎన్ని కోరికలు కోరిసేవాళ్ళమో. అసలు ఎంత కోరిక కోరేవాళ్ళం అంటే, నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వకూడదు. అసలు ఆ కోరిక చాలా సెల్ఫిష్గా ఉంటుంది, మంచి ఆసక్తికరంగా ఉంటుంది. నిజంగా మీకు తెలుసా, దేవుడే అనేవాడే గనక ఆ సమయంలో విగ్రహం కాకుండా ఆ దేవుడే యేసుప్రభు అయ్యుండుంటే, ఆ టైంలో యేసుప్రభు అయ్యుండే ప్రార్థనలన్నిటికీ సంబంధాలు ఇచ్చేవాడు. అంత భక్తి అది, నిజమైన భక్తి రా. మనలాగా దొంగల భక్తి కాదు అది, యథార్థమైన భక్తి. తెల్లవారు 3 అంటే 3, 4 అంటే 4, కొన్నిసార్లు అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి, తినకూడదంటే తడి ఉమ్ము కూడా మింగలేదు, అది భక్తి అంటే. ఇదేంటి క్రైస్తవ భక్తి? అంత డూప్లికేటు, నకిలీ, అంత కాంప్రమైజ్ ఎక్కడ పడితే అక్కడ అది ఏముండేది కాదు. నికార్సైన భక్తి చేసేవాళ్ళం. అయితే ప్రాబ్లం ఏంటంటే మాకు గురి సరిగా లేదు, అది సరైన దగ్గరికి వెళ్ళలేదు, అందుకు దెబ్బ తినేసాం. ఇప్పుడు అలాంటి భక్తి ఇక్కడ చేద్దామనంటే రిలాక్సేషన్స్ బోల్డ్ వచ్చేసినాయి, కానీ మాకు గురి కుదరట్లేదు. కోరిక వయసుతో పాటు అక్కడ పెంచుకున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పెరుగుతుంటే అక్కడికి తేడా ఏంటి? ప్లేస్ మారింది, బొమ్మ మారింది, అంతే తేడా. కోరిక, ఈ కోరికను దేవుని పక్షమైనటువంటి కోరికగా మలుచుకోవాలి. ఎవ్రీ డిజైర్ దేవుని కోరికకు మలచండి. ఏమండి, దేవుని కోరిక ఏంటో ఒకసారి ఆలోచిద్దాం. మీ కోరికలు ఏంటి లిస్ట్ చెప్పండి. భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి, ఇంకా ఐహిక సంబంధమైనవి, విచారాలు, దుఃఖాలు, ఇవే కదా మీవి. ఇంకేమైనా ఉంటాయా? ఎడిషనల్గా ఏమైనా ఉన్నా? మీకు చంద్రమండలం మీద లేక చంద్రుడి మీద భూమి ఏమి కొంటారు కదా, ఇప్పుడు కొంటారా? హిల్టన్ గ్రూప్ వాళ్ళు అమ్ముతున్నారు, అక్కడ ఫ్లాట్లు వేస్తారు. అప్పటికే వ్యవసాయం కూడా చేస్తున్నారు. మీరు వెళ్తే ఎక్కడ బతకొచ్చి ఎలా తినొచ్చు అనే ట్రైల్స్ కూడా అవుతున్నాయి. హిల్టన్ అనే గ్రూప్ బాంబేలో ఉన్నారు, వాళ్ళు చేస్తారు ఆ పని. ఒకళ్ళు కొంటారండి, అలా చూస్తున్నారు. 70-80 ఇక్కడ ఆయాసం దుఃఖం ఎందుకు అక్కడికి వెళ్ళి. సరే, దేవుని దగ్గరికి వచ్చేటోడికి దేవుని కోరిక ఏంటో చూద్దాం. ఏంటి చెప్పండి? దేవుడు ఏం కోరుకుంటాడు? ఒక్క ఆత్మ నశించిపోవటానికి ఇష్టమా? ఏ ఆత్మైనా విడిచిపెట్టడం, పరలోకంలో కాకుండా నరకానికి పంపించడానికి ఇష్టమా? ఇప్పుడు గాడ్స్ డిజైర్ ఏంటి? ఆత్మల పట్ల భారం, అంతే, ఇంకేం ఉండదు. నువ్వు తిను, తిరుగు, ఆనందించు, సుఖించు, బతుకు, అనుభవించు, ఆత్మల పట్ల భారం కలిగి ఉండు. దట్స్ వాట్ గాడ్స్ డిజైర్. ఏ ఆత్మ నశించిపోవడానికి ఇష్టం లేదు, నువ్వు వెళ్ళి రక్షించాలంతే. అందుకే పరలోకంలో నుంచి, ఆకాశంలో నుంచి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించును అనే శబ్దం వచ్చిందా లేదా? అప్పటి వరకు ఏమైనా ఆకాశవాణి అనే వార్తలు వచ్చినాయా?
అప్పుడే వచ్చింది. మొట్టమొదటిసారి ఆకాశంలో నుంచి వాణి వచ్చి ప్రజలను సిద్ధపరిచి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన వెంబడించడానికి కూడా చెప్పేసింది. రెండవ విషయం, అంత చేయగలిగిన దేవుడు ఆకాశంలో ఒక్కసారి వచ్చేసి నన్ను చూచిన వారందరూ భూదిగంత వాసులారా మీరందరూ రక్షణ పొందుదురు అని చెప్పేస్తే రక్షణ వచ్చేసింది కదా? వచ్చేసినా కదా? రాదు. ఎందుకు అలా చేయలేదు? ఒక మనిషికి తెలియపరిచి అతని మనస్సాక్షిని ఒప్పింపజేసి అతని శరీరంలో నుంచి అతని యొక్క ఒప్పుదలను మరొక వ్యక్తికి పంపించడమే క్రీస్తు యొక్క సువార్త. మ్యాన్ టు మ్యాన్. నా నోటి నుంచి మరొక చెవికి పంపడమే దేవుని సువార్త. అది దేవుని ప్రణాళిక. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకున్న నీ బ్రతుకులో ఏ స్థితి వచ్చినా నశించిపోవటానికి ఒక్క ఆత్మ పట్ల కూడా ఆయనకి ఇష్టం ఉండదు. అందుకు నిన్ను ఆ ప్లేస్లో పెడతాడు. ఒకవేళ నువ్వు కాలేజీలో ఉంటే ఆ ప్లేస్లో, యూనివర్సిటీలో ఉంటే ఆ ప్లేస్లో, పనిచేసే ప్లేస్లో ఉంటే అక్కడ, ఆటో స్టాండ్లో ఉంటే అక్కడ, నువ్వు ఎంప్లాయ్ అయితే అక్కడ, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే అక్కడ, స్టూడెంట్ అయితే అక్కడ, ఎక్కడైతే అక్కడ నువ్వు దేవునికి రాయబారులం, అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. అందుకే ఏం చేయాలి? మనం యేసు గురించి ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. వెనక్కి తిరిగి కోరికల వైపు వెళ్ళే బదులు ఆ కోరికల మధ్య క్రీస్తు కోరిక వైపు తిప్పేసుకోండి. దేవుడు అప్పుడు మీకు ఏం చేస్తాడో తెలుసా? మీకు రెండు దొరికిపోతాయి, కావాల్సినవి దొరికిపోతాయి, ప్రభు పని జరిగిపోద్ది. మీరు అడగక మునుపు మీకు అన్ని ఇచ్చేస్తాడండి. అది దేవుని పని. మీరేం అడగక్కర్లా, లిస్టులు పట్టుకుని రాక్కర్లా, సంతకాలు పెట్టమని దేవుడిని అడగక్కర్లా. ప్రార్థనలని ఆల్ నైట్ ప్రేయర్లు, ఓల్ నైట్ ప్రేయర్లు, క్రై ప్రేయర్లు, స్మాల్ ప్రేయర్లు ఏముండవు. ఏ ప్రేయర్ అయినా ఒకటే ప్రేయరు. వెంటనే దేవుడు నీకు ఆ గొప్ప సమాధానాన్ని ఇచ్చేస్తాడు పిల్లరా. రైట్. మూడో విషయం చెప్తున్నాను. మొదటిది ఏంటి? ఆకర్షణ. రెండవది కోరిక. మూడవది నీ శరీరపు ఇచ్ఛ. నీ శరీరానికి ఉండేటువంటి ఇచ్ఛలు, కోరికలు మనకు కొన్ని ఉంటాయి కదా, ఆశలు, ఇచ్ఛలు ఉంటాయి కదా. ఇప్పుడు నీ శరీరానికి ఏ రకాలైనటువంటి డిజైర్స్ గొప్పగా ఆనందిస్తావు చెప్పండి? బాగా ఆలోచించి చెప్పండి. నీ బాడీకి ఏం కావాలి? అది నా ప్రశ్న. ఒక్కొక్కటి మార్పు ఉంటుందిలేండి. ఏం కావాలి? నీకు బాగా కావాల్సింది ఏంటి? నీ శరీరానికి కావాల్సిన బాగా 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 కావాల్సింది ఏంటి? కోరుకోండి. బ్లాక్ ఫ్రైడే సేల్ అని ఏదో ఉంటుందంట అమెరికాలో. బ్లాక్ ఫ్రైడే అంటే ఆ 24/7 అది జరిగింది కదా, అందుకు 24/9 సెప్టెంబర్ 24 ఏదో 11/24 అనుకుంటా. ఆ స్టోర్లో ఏదో పెడతారంట, అన్నీ ఫ్రీ అంట. ఆ రోజు వెళ్ళి ఎవడు లాక్కొచ్చినండి అన్నీ. అలా టైం ఉంటుందంట. ఆ టైంలో నిన్ను కూడా తోస్తే ఏం కోరి తెచ్చుకుంటావు? ఏం తెచ్చుకుంటారు మీరు వెళ్ళి? అన్నీ ఫ్రీ. 5 నిమిషాల్లో 2 నిమిషాలు టైం ఇస్తారు. ఎక్కడి నుంచి కిలోమీటర్ నడవాలి, అక్కడి నుంచి కిలోమీటర్ రావాలి. బిల్లింగ్ ఏముండదు, ఎత్తుకొని వచ్చేటమే. వెళ్ళి తెచ్చేసుకోండి అంటే ఏం తెచ్చుకుంటారు? ముందు రోజు రాత్రి ఏం ఆలోచిస్తారు? దారి ఎత్తుక్కుని ఫస్ట్ ఈ సైడ్ నుంచి వెళ్ళిపోయామనుకో రష్ ఉండదు, ఈలోపు నిమిషం అక్కడ చేరతాం, పట్టుకుని వచ్చి నీ మైండ్ అంతా ప్లాన్ ఉంటుందా లేదా? ఇప్పుడు నీ శరీరానికి కావాల్సిన అత్యుత్తమమైన బెస్ట్ ఏదైనా కోరుకో, దేవుని దగ్గర నుంచి కాకుండా లోకం నుంచి తీసేసుకో అంటే ఏమనుభవిస్తారు? నీ ప్రాణానికి కావాల్సినవి ఏంటి? అంతేనా? ఇంకేమైనా అవసరం ఉందా? డబ్బులు అంటారా? సరే, ఏవైనా తీసుకున్నా అందుకే బైబిల్ చెప్తుంది, కాగా మీకు అన్నవస్త్రములు కలిగిన వారయ్యుండి వాటితో మీరు సంతృప్తి కలిగి ఉండి పైనున్న వాటి కోసం వెతుక్కోండి అని చెప్పాడు. మన కోరికలు శరీరానికి సంబంధించినంతవరకు ఏంటి? ఏం తిందుమా, ఏ మ్యాచింగు, ఏది దేనికి, ఎక్కడ, ఎప్పుడు, ఎలాగా, ఇక్కడికైతే ఎలాగా, అక్కడికైతే ఎలాగా, అప్పుడైతే ఎలాగా, ఇప్పుడైతే ఎలాగా, ఎంతసేపు ఇలాగే కదా. అదే టైంలో ప్రభు నీ శరీరానికి సంబంధించిన ఇచ్చిన కోరికల్ని ఒక మాట అడుగుతున్నాడు. ఇది విడిచిపెట్టేస్తావు, అది నిలబడద్ది, జాగ్రత్త నీ మీద అంటాడు. ఏది విడిచిపెడతాం? భూమిని విడిచిపెట్టి పరలోకంకి వెళ్ళిపోతాం. కానీ ఏది ఉండిపోద్ది? నీ వస్తువు ఉండిపోద్ది, నీ వస్త్రము ఉండిపోద్ది, నీ కోరిక ఉండిపోద్ది, నువ్వు దాచుకున్నది ఉండిపోద్ది. అది వచ్చి దేవుని దగ్గర ఏం చెప్పుద్ది? నీ బంగారం మీ మీద చెప్పుద్దా? చెప్తా? నేను చెప్పలేదు, బైబిల్ చెప్పింది. చెప్పుదా? మీరు ఇక్కడ ఏది దాచినా అది వచ్చి మీతో మాట్లాడుతా లేదు ఆ రోజు. కాబట్టి ఏం చేద్దాం? ఇక్కడ ఏమి లేకుండా వ్యానిష్ చేసేద్దాం రుజువులు. అందుకు పరలోకం వైపు చూడండి. అంటే మీ శరీరానికి సంబంధించిన ఇచ్ఛలను, వాటి యొక్క ఆశలను మీరు సిలువ వేసుకునే స్థాయికి మారాలి. అటు నెమ్మదిగా కట్ చేయండి. నీ శరీరం ఒకేసారి మీరు అడగచ్చు, వయసును బట్టి చాలామంది మరి ఏమీ లేకుండా బతకాలంటే మీకు చాలా కష్టమే. అవన్నీ ఉండాలి, కానీ ఏటితో అటాచ్మెంట్ పెంచుకోకండి. అది లేకపోతే అమ్మో అయ్యో అనే వేదనకు రాకండి. ఇది నాకు కావాలి అనే కోరిక కలిగి ఉండకండి. అది ఉన్నా కూడా అది ఏమీ కాదు, ఇది ఒకరోజు నేను విడిచిపెట్టాల్సిందే, నా దేవునికి సంతోషం కలిగించేది ఇది కాదు అని దానిని విడిచిపెట్టండి. అదే భూ సంబంధమైన మనసు అంటారు. స్లోలీ డిటాచ్, దాని నుంచి విడుదల పొందడానికి ప్రయత్నించండి. ప్రతిసారి ఇది మిమ్మల్ని లాగుద్ది, మీరు దాన్ని గెలవాలి. 4వ విషయం తృప్తి అనండి. మళ్ళీ తృప్తిగా
రైట్. మీరు ఎప్పుడు తృప్తి పొందుతారు? కావాల్సినవి దొరికినప్పుడు, వెరీ గుడ్. కడుపు నిండిపోయినప్పుడు, ఏ బాధర బంది లేనప్పుడు తృప్తి. దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఈ విషయాలలో తృప్తి పొందటం అనేటువంటిది మొదలు పెడతావో, దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఎక్కడ తృప్తి, ఆయన కోసం ఎలా ఉండాలి? నువ్వు మాట్లాడరు ఏంటండి? ఆకలి ఆకలి గట్టి చెప్పండి. ఆకలి దప్పిక ఎవరి కోసం? దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడానికి ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి బ్రతకాలి. ఈ లోకంలో నువ్వు తృప్తి పొందిన వెంటనే నీకెవడు గుర్తు రావాలి? ఈ 4 విషయాలు నీకు ప్రమాదకరమైన విషయాలు. నెంబర్ 1 ఆకర్షణ, నెంబర్ 2 కోరిక, నెంబర్ 3 శరీరం, నెంబర్ 4 తృప్తి. ఈ 4 నిన్ను ప్రతిసారి సులువుగా చిక్కులు పెట్టేసే పాపంలో పడేస్తుంది. ఏమండి, నేను మంచి భోజనం తిన్నాను, అమ్మయ్య అనండి. ఎవడో మంచి కిల్లి ఇచ్చారు, ఐస్ క్రీమ్ ఇచ్చారు, సలాడ్ పెట్టారు, ఇంకేదో ఆ లాస్ట్గా ఇచ్చేవి అవి కూడా ఇచ్చేశారు, హాయిగా ఉంది. ఇప్పుడు 4 అడుగులు వేయండి చూద్దాం. కారు ఇక్కడికి రాదా? ఆటో ఇక్కడికి రాదా? మ్యాప్ దొరకట్లేదు ఏంటి? నీ బాధలన్నీ ఏంటి? భక్తి ఆయాసం కదా. ఆ టైంలో దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని గుర్తొస్తే ఎలాగుంటుంది? వెన్నులో నుంచి వణుకు పుట్టి జలదరించి, అమ్మ నాయన ఏంటి తిండి తినేసాను ఇలాగా, ఇంత పోరాటమా, అమ్మో ఇది ఆయాసం దుఃఖమైపోతుంది, ఇప్పుడు నేను నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి అని చెప్పి మీరు నిలబడితే అప్పుడు చూడాలండి మీ తృప్తి. మారద్దా లేదా? మంచి బట్టలు వేసుకోండి, చక్కగా తయారవ్వండి, అద్దం ముందు నిలబడండి, కోటింగ్లు, పెయింటింగ్లు, మెత్తుకోవడాలు, తుడుచుకోవడాలు, కప్పుకోవడాలు ఫుల్గా వేసేయండి. ప్రభు కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలని గుర్తేసుకోండి. వెంటనే చెమట ఎక్కడి నుంచో వస్తుంటుంది, మేకప్ చెరిగిపోతూ ఉంటుంది, ఒత్తుకుంటా ఉంటావు. ఏమవుద్ది? దేవుని కొరకు ఆకలి దప్పులు. ఈ 4 నిన్నేం చేస్తాయి? వెనక్కి తిరిగి లాక్కోమంటాయి. నేను చెప్తున్నాను, నువ్వు ఒకవేళ స్పిరిచువల్గా నేను గనక దేవుడు ఆశీర్వదించాడని నువ్వు అనుకునే మోసంలో పడి ప్రపంచానంతటినీ తిరిగేసిన, ఏది 747 బోయింగ్ లాగా తిరిగేసినా సరే, నువ్వు ఈ 4 పాపాల్లో పడిపోతావు. జాగ్రత్త. విల్ టర్న్ బ్యాక్. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఇది. పెద్దది కనపడదు, కానీ అది నువ్వు వెళ్ళి దాన్ని ఆకర్షించేలాగా చేస్తాయి ఈ 4. రైట్. ఇప్పుడు నేను దీనిలో నుంచి కొంచెం బయటకు రావడానికి ప్రయత్నించేద్దాం, మరి కొంచెం విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనకు ఉండేటువంటి 4 విషయాలు ఉంటాయండి శరీరంతో ఉన్నంతసేపు. 4 విషయాలు ఏంటంటే, మొట్టమొదటి బాగా అలిసిపోవడం. చెప్పండి ఒకసారి. బాగా బలహీనపడడం, బాగా కుంగిపోవడం, నలిగిపోవడం. ఈ 4 ఉంటాయి మనిషి అన్నోడికి. అందుకే అంటాడు, జంతువులకు వస్తాయా శ్రమలు, మనుషులకు వస్తాయా? ఆటికి మనుగడే దెబ్బగా ఉంది, జంతువులకు కూడా. కానీ ఈ 4 విషయాల్లో మనం ఎలా మార్పు చెందాలి ఒకసారి పరీక్షించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏం జరుగుద్దో చెప్తాను. బాగా అలిసిపోయినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మన ఇంట్లో టీవీ దగ్గరికి వెళ్తే ఏమవుద్ది? నీకేం దొరుకుద్ది? అనండి, గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. అమ్మయ్యా, నిజానికి రిలాక్స్ కూర్చుంటే దొరుకుతుందా? టీవీ ముందు కూర్చుంటే దొరుకుతుందా? అంటే ఎక్కడైనా కూర్చోవచ్చు, అయితే టీవీ దగ్గర ఎందుకు కూర్చోవాలి? సో ప్రతి సందర్భంలో నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? రిలాక్స్ అవ్వడం ఏంటో తెలుసా? Matthew 11:28-29, మత్తయి సువార్త 11:28-29 వచనాలు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్నా, అంటే పొద్దున్న నుంచి వంట చేసి, ఇంటి పనులు చేసి, ఉద్యోగానికి రెడీ అయ్యి, పిల్లల పనులు చేసుకుని, ఆ పనులు ఈ పనులు అన్ని పనులు చేసి ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా, నా మాట వింటున్నా ఆయన ప్రజలారా, నా యొద్దకు రండి. ఎవరి దగ్గరికి రండి? వస్తే ఏమవుద్ది? నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. ఎలాంటి విశ్రాంతి? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఇప్పుడు ఎవరి దగ్గర నేర్పిస్తాడు విశ్రాంతి నేర్చుకోవడం? దేవుని దగ్గర. టీవీ ఏమి నేర్పిస్తుంది చెప్పండి? ఏ ప్రోగ్రామ్ను బట్టి నువ్వేమి నేర్చుకున్నావు? ఈసారి ఎప్పుడైనా నిజంగా టీవీని చూసే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెడతా. ఏ సీరియల్ తాలూకా సారాంశం ఏంటి రాసుకురమ్మని చెప్తా. అంటే అల్టిమేట్ సీరియల్, ఆ సీరియల్ తాలూకా ఆ టీచింగ్, అలాగ డాక్టరీన్, అలాగ ఆ పదాలు ఏంటరా చెప్పండి రా, దాని తాలూకా సమ్మరీ, నీతి కరెక్ట్. ఆ ప్రోగ్రామ్ తాలూకా ఎండ్ నీతి ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే అది వచ్చే రిజల్ట్ ఏంటి అని.
నిజం చెప్పనా, మీరు కనిపెట్టలేరు. ఎందుకో తెలుసా, సీరియల్ అవదు. అది అయ్యేలోపు నీవు ఎక్కడో వేదన పడతావు తప్ప నీకు ఎండింగ్ రాదు. అది అయ్యేలోపే సీరియల్. మా మాస్టర్ గారి కొలీగ్ పాప ఆ సీరియల్లో ఉండేది. వాళ్ళు చెప్పేది, అమ్మాయి మధ్యలో అమెరికా వెళ్ళిపోతే ఏం చేశారు తెలుసా, ఆ క్యారెక్టర్ని కూడా మార్చారు వాళ్ళు. వెంటనే మార్చి రాశారు. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చాక మళ్ళీ ఆ క్యారెక్టర్ని దూరిపించాడు. స్టోరీ మార్చారు. మేము భలే నవ్వుకుని, పిల్లలు లేనప్పుడు ఒకలాగా ఉంది స్టోరీ, వచ్చినాక ఒకలాగా ఉంది స్టోరీ, మాత్రం మాట్లే ఎర్రోళ్ళు చూస్తూనే ఉన్నారు జనాలు. వాళ్ళకి అవైలబిలిటీని బట్టి. నీతి ఏంటి? ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును, పిల్లలు ఎలా రెచ్చిపోకూడదో చెప్తాను, దీన మనసు కలిగిన వాడిని, నీ భర్తల మీద భార్యల మీద ఎలా కేకలేయకూడదో చెప్తాను, నేను దీన మనసు కలిగిన సాత్వికుడిని, నీ ఇంటి చుట్టుపక్కల పరిస్థితులు రెచ్చిపోతున్నప్పుడు వాళ్ళతో ఎంత కూల్గా మాట్లాడాలో చెప్తాను, నేను సాత్వికుడిని, దీన మనసు కలిగినవాడిని, నువ్వు ఎలా రిలాక్స్ అవ్వాలో చెప్తాను, నా దగ్గరికి రా నీకు విశ్రాంతిని ఇస్తాను. ఏమండి, ఆయన దగ్గరికి వెళ్తే విశ్రాంత, ఇంకెక్కడికైనా వెళ్తే విశ్రాంత? మీకు తెలియదు కానీ ఈ మధ్య అందరూ రిలాక్స్ అయ్యే మరొక పెద్ద బుల్లి యంత్రం ఫోను. తప్ప తీసి దాన్ని కెలికి దాన్ని ఒక 2 నిమిషాలు అటు ఇటు చూసేసుకుని ఏమండి గవర్నమెంట్ జీవోలు వెంటనే వస్తే నువ్వేమైనా ప్రిన్సిపల్ సెక్రటరీవా? ఏ డిపార్ట్మెంట్కి అది వెళ్ళిందో లేదు చూడడానికి కాదు. పోనీ ఏమన్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్వా? డిపార్ట్మెంట్లు కరెక్ట్గా ఉంచేస్తనే లేదో పోనీ నీకు ఆన్లైన్ అంతా చేయమన్నాడుగా మోడీ గారు అని చెప్పి పెట్టి చూసుకోవడానికి కాదు. మరి నీకెందుకు ప్రతి నిమిషానికి ఒకసారి చెక్ చేస్తున్నావు? దాన్ని నమోఫోబియా అంటున్నారు. దానికి జబ్బు పేరు పెట్టారు. అంటే దానిలో రిలాక్స్ అవుతున్నావు, నిజంగానే రిలాక్స్ అవుతున్నావు. అవునా కదా? సాత్వికుడను, దేని మనసు కలిగిన వాడిని, నా దగ్గరికి రండి. ఆయన పిలుపు అలాగే ఉంది, మన దారి వేరేలాగే ఉంది. మొదటి విషయం అలసిపోయినప్పుడు. రెండో విషయం ఏం చెప్పాను, బలహీన పడిపోవడం. మనుషులు చాలా బలహీనులు కదా, విపరీతంగా బలహీన పడిపోతున్నాం కదా. బలహీన పడిపోయేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ మనకి బలపరచడానికి ఎవరైనా దొరుకుతారేమో అని వెతుక్కుంటున్నాం. నిజానికి ఆయన దగ్గరికి వెళ్తే ఏమవుద్ది? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, Romans 4:20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఎవరి దగ్గర విశ్వాసం ద్వారా బలం పొందాడు ఆయన? దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఖచ్చితంగా ఎలాగైతే చేస్తాడో అనే మాటను పట్టుకుని అబ్రహాము బలము పొందాడు. ఇప్పుడు నీకు బలహీనంగా ఉండేటప్పుడు బలం కావాలా అక్కర్లేదా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎప్పుడు బలహీనమవుతావు చెప్పండి? అబ్రహాం జీవితంలో కార్యం జరిగిందా జరగలేదా? ఎప్పుడూ జరిగింది. అంతవరకు అతని పరిస్థితి ఏంటి? ప్రాబ్లం ఎవరో తెలుసండి, సాతానుగాడు కాదు. ఈ సంవత్సరం పెళ్లి చేసాం, వచ్చే సంవత్సరం పిల్ల కనపడింది ఇక్కడ. ఫస్ట్ వెళ్ళి ఏం పలకరిస్తావు? మీ ఆయన బాగున్నాడని అడుగుతావా? ఏమి లేదని అడుగుతావా? కాయ పండు లేదా, ఏం అవలేదా, చూపించుకున్నావా? వస్తుంది, చూపించుకోలేదా? ప్రార్థన చేయించుకో, నూనె రాసుకో, అది చేసుకో, ఇది చేసుకో. తినేస్తారండి. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు పడి ఉంటాడు? అందులో ఊరికి పెద్ద, 4 ఊర్లు తిరిగినోడు, ఎక్కడికి వెళ్ళినా నమస్కారం బాబు అని చెప్పినోళ్ళు. వెళ్ళినోడు వెళ్ళినట్టే తాత వచ్చిందా? అబ్రహాం పరిస్థితి ఏంటి చెప్పండి? సారం ఇంట్లోంచి రాదు. ఆఖరికి ఎలా నవ్వేసింది తెలుసా? గుడారంలో ఆ దేవదూత వచ్చి మాట్లాడుతునేటప్పుడు అందంతే. ఆ నవ్వు కూడా ఒక రికార్డ్ అయిపోయింది అక్కడ. హేయ్ నువ్వు నవ్వావు అన్నాడు. అచ్చే నేను నవ్వలేదు. ఎందుకు నవ్వలేదు? అలవాటు అయిపోయింది. రోజు మనుషులు మాట్లాడుతుంటే అమ్మమ్మ అనాలో తెలియదు, ఆంటీ అనాలో తెలియదు. ఎందుకు? దానికి పుడితే కదా. అది ప్రాబ్లం. అలా ఉండిపోయింది. కానీ అబ్రహాం ఒకే విషయాన్ని బలం పొందాడు. అతని బలహీనత అంతటిని బట్టి మృతతుల్యమైన దాన్ని తిరిగి రక్షించగలడని, సమర్థత కలిగిన దేవుడని, ఆయన దగ్గరకు వస్తే బలహీనత ఉండదని, ఆ బలహీనత నుంచి బలము తెచ్చగలడని, ముట్లుడిగిపోయిన స్త్రీలో నుంచి తన శరీరంలో నుంచి ఒక అద్భుతమైన బీజాన్ని, ప్రపంచాన్ని సృష్టించగలడని ఆ దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. నీ బ్రతుకులో నిరుత్సాహపడిపోయి ఇక అయిపోయింది, ఇక లేదు, ఇక జరగదు, ఇక రాదు, ఇక అవ్వదు, ఇది ఫలించదు, ఇది నిష్ప్రయోజం, ఈ ఇంతేయుడు బతుకు అనే ప్రదేశం నుంచి దేవుడు బలిపిస్తాడు. జాగ్రత్త. నిజంగా నువ్వు ఆయన దగ్గరికి వచ్చి బలం పొందుకోగలవా? ఆయనను బట్టి తప్ప ఏ హోపు నీకు ఉండకూడదు. ఆయనే నీకు ధ్వజము. దట్ ఈస్ నిస్సి. ఆయన్ని పట్టుకోవాలంతే. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకటే ఆలోచించేవాడు, నాకెంత కాల్బలం ఉంది, నాకెంత యుద్ధ పని చేయడానికి నైపుణ్యం ఉంది, నా దగ్గర ఏనుగులెంతోనే, ఆయుధాలన్నీ ఎప్పుడూ చూడలేదు, దేవుడే నా బలం అన్నాడు అంతే.
బలహీనతను బలము తెచ్చుకోవాలంటే ఆయన దగ్గరికి రావాలి ప్రియులారా, ఆయన్ని పట్టుకోవాలి. ఈరోజు మనుషుల మాటలు నమ్ముతున్నారు, మనుషుల యొక్క మాటల మీద విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని వాగ్దానాన్ని మర్చిపోతున్నారు. బైబిల్ని మర్చిపోకండి, బైబిల్ మాటను విడిచిపెట్టకండి. దేవుని వాగ్దానాలు ఎన్ని సంవత్సరాలు కోట్లైనా అది గతించని చెల్లదగిన వాగ్దానాలు. ఎనీ టైమ్ ఇట్ కెన్ బి వ్యాలిడ్. అంత చెక్కది, దాన్ని పట్టుకోండి, దాన్ని క్లైమ్ చేసుకోండి, దాన్ని కరెక్ట్గా నమ్మండి, విశ్వాసంతో దాన్ని అనుమానం అపనమ్మకం లేకుండా చేయమని అడగండి. అంతే, సందేహించకుండా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. రెండోది, బలహీన పడుతున్న ప్రతిసారి ఆయన దేవుని దగ్గరికి వచ్చి బలము తెచ్చుకున్నాడంట. నీకెప్పుడు బలహీనమైపోతున్నావు అప్పుడు దేవుని దగ్గరికి వచ్చావా, దేవుని పట్టుకున్నావా? ట్రై చేయండి. వంటగదిలో బైబిల్ పెట్టుకోండి, న్యూ టెస్ట్మెంట్. హాల్లో ఫుల్ బైబిల్ పెట్టండి. ఎంట్రన్స్ మీకు ఏమైనా 4-3 గదులు ఉంటే ప్రతి బైబిల్ ఒక్కొక్క ప్లేస్లో పెట్టండి. ఎప్పుడు మీకు అవకాశం దొరికినా ఆ ప్లేస్లోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు వెంటనే చూడగలిగే ప్రదేశంలో ఆ బైబిల్ పెట్టి జస్ట్ ఓపెన్ స్క్రిప్చర్, ఏదో ఒక పేజీ ఓపెన్ చేయండి, ర్యాండమ్గా పికప్ చేయండి. జస్ట్ మీ కళ్ళు అక్కడికి వెళ్ళనివ్వండి, ఒక చిన్న అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఒక పెన్ పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ప్రభా నీకు వందనాలు, ఇది నీ మాట, నేను నమ్ముతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోండి. రోజు మొత్తంలో 24 గంటల్లో నువ్వు ఎంతసేపు మెలకుగా ఉంటే ఆయా ప్రదేశాలకు నువ్వు వెళ్ళినప్పుడల్లా అన్ని వాక్యాలు వెతుక్కోవడానికి ప్రయత్నించండి. దేవుని మాట నీ బ్రతుకుని మారుస్తుంది. నీకు బలాన్ని ఇచ్చేది ఆయన మాటే. నిజానికి మనం ఈ పనులు ఇప్పుడు చెయ్యం, అలా చెయ్యం. రొటీన్గా ఏం చేస్తే తెలుసు, మనకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ప్యాకాటోడు మొక్కలు తిప్పి కట్ చేస్తాడు చూడండి, అలా కట్ చేస్తాం బైబిల్ని. చప్పని లేపి నాకేమొస్తుంది ప్రభ మాట్లాడు నో అట్లు చేసినాను ఉంది. ఓహో ఇవాళ టిఫిన్ అట్లు చేయమన్నాడు దేవుడు. ఆఖరికి బైబిల్ దేనికి ఉపయోగపడుతున్నారంటే దేనికి. ఆ తర్వాత కూడా ఇంకోటి వస్తుంది, ఉరి పెట్టుకుని చచ్చాను అని. అప్పుడేం చేస్తావు, తీయాలి కదా, అప్పుడు మళ్ళీ డౌట్, ఇంకోసారి తీస్తానే. అన్నీ నీ ఆలోచన. దేవుని మాట రొటీన్గా చదవటం ఒక పద్ధతి. నీవు క్రమంగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవడం ఒక పద్ధతి. ఒకవైపు ఆదికాండం నుంచి చదువుకుంటూ మా నూతన నిబంధన మత్తయి సువార్త నుంచి చదువుకోవడం రెండో పద్ధతి. ఆ రెండో పద్ధతిలో వెళ్ళేటప్పుడు సామెతల గ్రంథము ఖచ్చితంగా చదవాలి. అటు నుంచి ఓల్డ్ టెస్టిమెంట్ ఆదికాండం నుంచి మత్తయి సువార్త నుంచి మధ్యలో సామెతలు కంటిన్యూగా 31 అధ్యాయాలు, రోజు కనీసం ఒక అధ్యాయం, 30 రోజులు అయ్యేటప్పటికి నీకు సామెతలు మొదటిసారి కంప్లీట్ అయిపోవాలి. ఎన్ని నెలలు నువ్వు బైబిల్ చదువుతావు అన్ని నెలల పాటు నీకు సామెతల గ్రంథం కంప్లీట్ అయిపోవాలి. సామెతలు నీ బ్రతుకు జీవితము మార్చుకోవటానికి ఉపయోగపడే చక్కటి జ్ఞానోపదేశాలు, అవి నీకు నేర్చుకుంటావు. అట్ ద సేమ్ టైం ఆల్ ద టైం మీరు చదువుకోవాలి. ఒకవేళ నువ్వు 5 అధ్యాయాలు ఓల్డ్ టెస్టిమెంట్ చదివితే న్యూ టెస్టిమెంట్ 5 డే మొత్తంలో నువ్వు చూసుకుంటావు మంచిది. ఒకే రోజు నువ్వు కూర్చుని 1 గంటలో కూర్చుంటావు మంచిది. 4 గంటలు పెట్టుకుంటావు మంచిది. ఉదయము మధ్యాహ్నం సాయంత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తావు మంచిది. రాత్రి పడుకునే ముందు చదువుతావు మంచిది. బట్ చదవకుండా మాత్రం, వినకుండా మాత్రం, దాన్ని గ్రహించకుండా మాత్రం క్లోజ్ చేయదు. సో అలా ప్రతిసారి ఆయన దగ్గరికి వచ్చి బలహీనతను పెంచాలి, బలము తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. నెంబర్ 3, కృంగిపోయినప్పుడు మనకున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి ఏంటి, కృంగుదల. ఎప్పుడు చూసినా మనల్ని వెంటాడేది కృంగుదల. ఏం చేద్దాం, 146 కీర్తన 7:1-4-6 కీర్తనలు 146 వచనం 8. యెహోవా గ్రుడ్డివారికి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఎవరు లేపుతారు ఇప్పుడు? దేవుడు. గుడ్డి వారిని కన్నులు తీస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఇప్పుడు నిన్నేం చేస్తాడో చూద్దాం. నీ గుడ్డి వారి పరిస్థితుల్లో నీ కృంగిన వారిని ఆయన ఏం చేస్తాడు? ఏమండి, ఎక్కడైనా నువ్వు తప్పుకు దొరికితే దొరికినట్టు పచ్చడి చేసేస్తారు నీ పక్కన ఉన్నవాళ్ళు. పీకి పాకం పెట్టేస్తారు. అవసరమైతే నిన్ను పిలిచి అరే రారా ఈ విషయం నీకు చెప్తాను రారా అని టమ్కేసేస్తారు. ప్రభువు లేపుతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నావో, కృంగిపోతున్నావో, ఆ కృంగిపోతున్న నీ కృంగుదలను చూచుచున్న దేవుడు. ఎందుకమ్మా? నిన్ను ఓదార్చేవాడు. ఏమండి, తన డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంది. డాక్టర్లందరూ అయిపోయారు, ఎండీలు అయిపోయారు, ఎంఎస్లు అయిపోయారు, అన్ని అల్లోపతి, హోమియోపతి, ఆపతి, ఈపతి, అన్ని పత్తులు అయిపోయినాయి. ఆఖరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె ఒక మాట చెప్పుకుంది. ఆమె ఒక ఆలోచన చేసింది. ఆమె ఆలోచన ఏంటంటే ఒకే ఒక విషయం, ఆయన వస్త్రపు చెంగును గనక నేను ముట్టుకుంటే నాకేమవుద్ది? బాగవుద్ది. దట్స్ ఆల్. ఆమె కృంగిపోయిన పరిస్థితి. దావీదు కుమారుడా అని పెద్ద అరుపులు అరుస్తున్నాడు. వాడి పరిస్థితి, ఏయ్ నోర్మై, ఆయన వెళ్తుంటే నువ్వురుతున్నావేంటి? మనుషులు కృంగిదల. కానీ ఆయన స్వరం విన్నదండి. ఆయన ఒక్క నిమిషం ఆగాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అన్నాడు. అంతే, ఆమె లేచిపోయింది. ఆమె రక్తధార కట్టెను అని ఉంది.
నడుముంగిపోయిన స్త్రీ దగ్గర నుంచి, కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి వరకు, పోలియో కలిగినటువంటి వ్యక్తి దగ్గర నుంచి, అనేక రకాల బలహీనతలతో చచ్చిపోయినటువంటి వ్యక్తిని తిరిగి లేపడం కొరకు ఆయన కృంగిన వారిని లేవనెత్తేవాడు. విధవరాలు పక్షంగా వాద్యమాడేవాడు. నీ వేదనను చూస్తున్న దేవుడు, నీ పక్షంగా ప్రతిసారి ఆయన కలుగు చేసుకునే దేవుడు. అలా కలుగు చేసుకొని ఆయన తన జీవితం అంతటిని నీ కొరకు ఈరోజు కూడా రెడీగా ఉన్నాడు. కృంగిన వారిని లేవనెత్తడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు నీతో చెప్తున్నాడు. ఒకసారి మీ పక్కలకు చెప్పండి, నీ కృంగుదలను దేవుడు చూస్తున్నాడు, ఆయన లేవనెత్తుతాడు. నువ్వు ధైర్యంగా నిలబడు, నీ పరిస్థితి మారుతుంది. ఆమేన్. 4వ విషయం చెప్తున్నాను, నలిగిపోవడం. మనం చెప్పుకోలేము, అడగలేము, కలవలేము, కదపలేము. ఏ పరిస్థితి మనకి చాలా వేదనకరంగా మారిపోద్ది. అలాంటి వేదనకరమైన నలిగిపోతున్న ప్రతి వ్యక్తి పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన ఉంది ప్రియులారా. మనుషులు ఎవ్వరూ కూడా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఓదార్చడానికి ప్రయత్నం చేయరు. ఒకవేళ పరిస్థితులన్నిటిలో ఏదైనా సహాయం చేయాలని వాళ్ళు అనిపించినా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే తిరిగి ఏదైనా పరిస్థితుల్లో వారికి అది వస్తుందంటేనే అది చేయటానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తారు. దేవుని యొక్క మాట చెప్తుంది యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1-2 వచనాలలో, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిపోయిన హృదయము కలిగిన వారిని దృఢపరచుటకు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను స్ట్రెంగ్తెన్ చేస్తాడు. ఐజియా 61:1-2, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1-2 వచనాలు. ఆయన నేనేం చేస్తాడు? ఇక నలిగిపోతున్న నీ బ్రతుకుని దృఢపరుస్తాడు, నిన్ను దృఢపరుస్తాడు. విచిత్రం ఏంటంటే నీ ఎక్స్పెక్టేషన్స్లో నుంచి దేవుడు పని చేయడు, నువ్వు ఎదురు చూస్తున్న దానిలో నుంచి పని చెయ్యడు, నువ్వు కోరుకుంటున్న దానిలో నుంచి కూడా ప్రభు పని చేయలేకపోవచ్చు. కానీ దేవుడు దాన్ని మరొక రీతిగా దాన్ని చేస్తాడు. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఒక సహోదరుడు తన విశ్వాసం అంతటిని నమ్మకంగా పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని కొడుకు పరీక్షలు రాయటానికి సిద్ధపడుతున్నప్పుడు తను ఎప్పుడు బాధపడేవాడు, ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నా కొడుకు విషయంలో నువ్వు కలుగు చేసుకోకపోతే నాకు జరగదయ్యా, నువ్వేదో ఒక విషయంలో నాకు సహాయం చేయని. కానీ ఇతడి ప్రార్థన అతడి కొడుకుని గెలిపించలేకపోయింది. ఆల్ ఫెయిల్స్, అన్ని ఫెయిల్యూర్సే. 1 కాదు 2 కాదు. ఆ పిల్లోడి జీవితంలో ఏ రోజు కూడా తను ఫలభరితంగా నిలబడలేకపోయాడు. అతని తండ్రి దేవుని యందు నిరీక్షణ కోల్పోలేదు, పిల్లవాడి మీద ఎప్పుడు కూడా ప్రభావాన్ని, కోపాన్ని చూపించలేదు. ఆల్ ద టైమ్ హిస్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్ ఆల్వేస్ విత్ గాడ్. ఎందుకంటే ప్రభువా, నువ్వు ఏ రోజైనా నా కొడుకుని లేపుతావు, ఏ రోజైనా జ్ఞాపక శక్తి ఇస్తావు, ఏ రోజైనా జ్ఞానం ఇస్తావు, ఏ రోజైనా గెలిపిస్తావు, ఏ రోజైనా నువ్వు చేస్తావు, ఎలాగైనా నువ్వే. ఆ కొడుకు అనేవాడట, నాన్న నువ్వు దేవుడిని వదిలేస్తే నేను బాగుపడతానేమో అని. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసి పంపుతావు, నేను ఫెయిల్ అవుతాను. 1-2 సార్లు నా జీవితకాలం ఓటమి కారణం దేవుడే నాన్న, దేవుడు వదిలేనంటే అలా కాదు నాన్న. కృంగిన వారిని లేవనెత్తేవాడు దేవుడే నాన్న. నువ్వెప్పుడూ కూడా నిరుత్సాహపడకరా. దేవుడు నీకు అన్యాయం చేయడం అసంభవరా, దేవుడు మోసం చేయడరా, దేవుడి దగ్గరికి వచ్చిన వాడు ఎవడో అడుక్కోవడం నేను చూడలేదురా. బైబిల్ చెప్తుందిరా, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తడం నేను చూడలేదని. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడు అలా అనకనానా, నువ్వు మాత్రం ఆసక్తిగా ఉండండి. ఏమో నాన్న, నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది, నేనైతే ప్రార్థన చేయడం మానేశానని చెప్పాడు పిల్లడు. హి స్టాప్డ్ హిస్ ప్రేయర్. ఆ తండ్రి తన కుమారుని గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. అని అంటాడు, నా ప్రార్థన గంట, నా కొడుకు ప్రార్థన గంట, ఇద్దరి కోసం నేను చేసేవాడిని అనేవాడు. ఓరు నాయను, నువ్వు ఇలాంటి వాడు వింటరా? అదంతా నా కొడుకు చేయట్లేదు కదన్నా, అందుకని నా కొడుకు బలి నేనే చేస్తున్నానన్నా అన్నాడు. సరే, దేవుని కృప జరిగింది. మొత్తానికి ఏదో 1 మార్కులతో పాస్ అవ్వటం, ప్రతిసారి మనోడు టాప్ 1 అంటాం, లాస్ట్లోకి వచ్చి ఒకదాంతో పాస్ అవ్వడం, గ్రేస్ మార్కులు ఉంటాయి కదా, వాటితో గెలిచేస్తున్నాడు. కృప దొరికింది. ఎగ్జామ్కి వెళ్ళాడు. వీడికి జీవితంలో ఏ రోజు ఓటమి తప్ప గెలుపు లేదు కాబట్టి ఆశతో వెళ్తాడా, నిరాశతో వెళ్తాడా? స్టాండర్డే వెళ్ళిపోయాడు. నాన్న నీ ఏడుపు నువ్వు ఏడ్చుకో, నా ఏడుపు నేను ఏడవడానికి వెళ్తున్నాను వెళ్ళాడు. వాడు ఫస్ట్ వచ్చాడు. ఆ ఎగ్జామ్ మొత్తంలో వాడే ఫస్ట్ ఇచ్చాడు. వాడు నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే తన గొప్పతనం ఏంటో తనకు తెలుసు, తన బలం ఏంటో తనకు తెలుసు, తన జ్ఞానము, శక్తి, నైపుణ్యాలు తనకు తెలుసు. ఆ రోజు తను గెలిచిన రిజల్ట్స్ చూసి తండ్రి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నాన్న దేవుడు అన్యాయస్తుడు కాదు, కానీ ఒక్కరోజు నుంచి, నువ్వు ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ఏడ్చిన ఏడుపు అంతటికీ ప్రతిఫలం ఇచ్చేశాడు నాన్న. ఐ గాట్ ఫస్ట్ మార్క్. ఈ విషయంలో నాకు వచ్చినటువంటి జయము ఈ ప్రపంచం అంతటికి నా గురించి పేపర్లో వస్తుందన్నారు రేపు అని చెప్పాడు. ఆ పిల్లోడు ద టాప్ మోస్ట్ యూనివర్సిటీలో సీటు పొందుకుని ప్రపంచంలో అత్యధికమైనటువంటి సొమ్ము సంపాదించుకునే ఐఐఎంలో సీట్ తెచ్చుకుని ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఆ నాన్న అంటాడు, నా కొడుకుని ప్రయోజకత్వం చేసింది నా నలుగుదల మాత్రమే.
నేను నలిగిపోయాను, దేవుడు లేవనెత్తాడు. నేను నలిగిన వేళ ఆయన లేవనెత్తాడు. నేను కృంగిన వేళ నన్ను లేవనెత్తాడు. ఏ రోజు నేను నలిగిపోతున్నానో నా పరిస్థితులన్నిటిలో నా దుఃఖం ఇన్ని సంవత్సరాలు చెప్తే ఆశ్చర్యపోతారు. పిల్లడు 6వ తరగతి నుంచి ఏ రోజు కూడా పాస్ మార్కులు తప్ప పాస్ అయినోడు కాదు. హీ గాట్ ఇట్. అతను దానిలో ఆ టెస్ట్లో గెలుచుకున్నాడు. అతను అంటాడు, ఆ కుర్రాడు అంటాడు, అన్నయ్య మా నాన్న ప్రార్థన మీద నాకు నమ్మకం కలిగింది, మా నాన్న ప్రార్థన చేసే దేవుని మీద నాకు నమ్మకం కలిగింది. మా ఇంటిలో ఇన్ని సంవత్సరాలు మేము తలదించుకుని పనికి మాలిన వారంగా బతికాము, ఒక్కసారి దేవుడు లేవనెత్తాడన్నా. కాకపోతే మా నాన్నగారి ఆశని నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు ఎందుకు అవి వచ్చేవి కావు. కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలను అపజయం వెనుక దేవుని ప్రణాళిక ఉందని కూడా నాకు అర్థమయ్యింది. ఓడిపోతున్నారా, కృంగిపోతున్నారా, నలిగిపోతున్నారా, వేదన చెందుతున్నారా, ఇక లేవు బయటికి రాలేము అనుకుంటున్నావా, ఇక నా పరిస్థితి ఇంతే అని అనుకుంటున్నావా, ఇక ఇంతకు మించి నేను చెయ్యను, నేను చేసిన నాకు రాదు, నా కర్మ, నా బతికింతే, నా రాతింతే, మా అమ్మ ఎలాగే చేసింది, మా నాన్న అలాగే అయింది, మా తాత అలాగే అయ్యాడు, అనవసరం. కృంగిన వారిని లేవనెత్తువాడు, నీ పక్షంగా ఉన్నవాడు, నువ్వు ఆరాధిస్తున్నవాడు, నీ గురించి చింతించేవాడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఈ ప్రపంచంలో. ఎలాగ లేవనెత్తితే నీ కన్నీరు నాట్యంగా మారద్దా? ఎలాగ లేవనెత్తి నిన్ను నుంచోబెడితే ప్రజలు నీకు వచ్చి పూదండ వేస్తారా? ఎలాగ ప్రార్థన చేస్తున్న నీ బ్రతుకులో ఆయన లేపి నించోబెడితే మనుషులందరూ నీ దగ్గరకు వచ్చి నీకు ఆయన పక్షమైనటువంటి జేజేలు, కృతజ్ఞతాభివందనాలు నీకు చెల్లించి నీ దుఃఖానికి ప్రతిగా, ఆ బూడిదకు ప్రతిగా ఆ పూదండతో, ఆనంద తైలపు అభిషేకంతో కొత్త వస్త్రం కప్పాలన్నది అక్కడ చూస్తున్నాడు దేవుడు. దయచేసి నీ బ్రతుకులో నలిగిపోతున్న ప్రతి సమయము పాత వైపు వెళ్ళడానికి ప్రయత్నించేకండి. పాత శరీరం దాని స్వభావాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, స్వజనాన్ని, సొంతాన్ని ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోమని చెప్పుద్ది. వదిలే దేవుడిని అని చెప్పుద్ది. లేదు, వెనక్కి తిరిగి చూడొద్దు. ప్రతి సందర్భంలో మీరు దేవుని వైపు చూడటానికి ప్రయత్నించేయండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 18 దగ్గరికి వచ్చి మీరు వాక్యం తీసి పట్టుకోండి. నా మాట వినండి ఒకసారి. మీరు ఎప్పుడైనా ఎంజాయ్ అనండి, గట్టిగా చెప్పండి. ఈ మూడ్లోంచి బయటికి రండి. మళ్ళీ ఎప్పుడు చేస్తారు ఎంజాయ్మెంటు? ఎప్పుడు చేస్తారు ఎంజాయ్మెంటు? మీకు ఎప్పుడెప్పుడు ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది? చెప్పండి. ఎంజాయ్మెంట్ వెన్ యూ విల్ మేక్ యువర్ జాయ్ఫుల్ సెలబ్రేషన్స్. ఎంజాయ్మెంట్ మీకు తెలుసుగా అని చెప్పరు. ఎంజాయ్మెంట్ ఎప్పుడు? గెట్ టుగెదర్. గెట్ టుగెదర్ అంటే ఎవరెవరు? ఫ్రెండ్సే అవ్వాలి. మళ్ళీ అందరు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ గ్యాదర్ అయితే అప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఏంటి ఆ ఎంజాయ్మెంట్? ఎక్కడ, ఏ పార్టు? ఫుడ్డా ఇంకేమైనా ఉన్నా? ఏంటి చెప్పండి. ఎంజాయ్మెంట్ ఏంటి చెప్పండి. నేను ఎత్తుకుతున్నాను ఈ మధ్య ఎక్కడ దొరుకుద్దేమని. నేను మా కారు ముందు ఒక ఎంజాయ్ అనే కారు ఆగింది. మా అమ్మగారు ఏం కారు రాంది? ఎంజాయ్ అని. వెళ్ళి ఒకసారి ఇలా చూశాను, నేను టచ్ చేసి ఎంజాయ్ అండి, చవర్లెట్. ఏం ఎంజాయ్ లేదు, లోపల వాళ్ళందరూ అంటున్నారు. అదే పేరే కానీ లోపల ఎంజాయ్మెంట్ ఉండదు. నిజానికి చదువునా 2వ అధ్యాయము 18-20 వచనాలు. వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు శరీర సంబంధమైన దురాశలు కలిగిన వారై తప్పు మార్గమందు నడుచుకున్న వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరీ చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ మాట ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ప్రభు నాతో మాట్లాడని అడగండి. ఆయన ఇంకా కొత్తగా మీతో చెప్పేవాడై ఉన్నాడు. ఏం జరుగుద్దో చెప్తాను. ప్రతి సందర్భంలో నేను అది వదిలేసి వచ్చాను, దాని వైపు నేను వెళ్ళను, అది నాకు అక్కర్లేదు, అది నేను పొందుకోను, దాని వలన నేను అనుభవించను. ఇది మనకున్నటువంటి ప్రైమరీ అండర్స్టాండింగ్, రైట్? ఇది వచ్చేసింది. కానీ దాని లోపలికి మళ్ళీ వెళ్తే నిన్ను చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే కొద్ది రోజులే మానేయాలనుకుంటా, మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటా అనుకోరా? అవునా కదా? మాట్లాడరే? నేను పరిచర్యకు వచ్చి 21 years, 21 సంవత్సరాలు నేను ఒక విశ్వాసాన్ని ప్రకటించాను. ఆ విశ్వాసంతో నేను స్థిరంగా ఉన్నాను. నా వరకు నా దేవుడు నాతో మాట్లాడిన మాట తప్ప నాకు మనుషుల మాటలు నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళా. మా సతీష్ గారు వచ్చి నాకేం చెప్పాడంటే, అన్నయ్య దేవుడు రాత్రి నా కళ్ళలో కనిపించాడు అన్నాడు. అది అంతకంటే ఆనందం ఏముంది? నా గురించి ఏమైనా చెప్పాడని మీరు అడుక్కున్నట్టే నేను అడుక్కుంటాను. నా గురించి ఏమైనా చెప్పాడంటే, చెప్పాడు అన్నయ్య. ఏంటనంటే రంగు వేసుకోమన్నాడు అన్న. ఎవడా బాబు వీడు ఎలా చెప్పాడు? నిజంగా నీకు చెప్పింది ఏ దేవుడు రాను? యేసు ప్రభువేనా అన్నయ్య? ఎలా కనపడ్డాడు? అలా కనపడ్డాడు. ఇంకో వాక్యం చూడండి అని చెప్పేసి ఏదో వాక్యం చూపించేస్తున్నాడు. కాదురా, నాతో మాట్లాడాక కొద్ది రోజులు వాయిదా వేస్తాను. కానీ ఈలోపు దేవుని చిత్తం కోల్పోతున్నానేమని భయం వచ్చేద్దా లేదా నాకు?
ఎందుకు? నా సహోదరుడితో దేవుడు మాట్లాడేశాడు కాబట్టి, నేను దాన్ని పొందుకోలేదు కాబట్టి, దానివల్ల నాకు ఏదో డిలే అయిపోతుందేమో కాబట్టి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు వేసుకున్నాను అనుకోండి. అప్పుడు మీరేమనుకుంటారు? నా మీద ప్రేమ ఎక్కువ కదా, నా ఫ్యాన్లో లైట్లు కదా మీరు. అప్పుడు ఏం చేస్తారు? అన్న అడుగేస్తే మాస్, ఏదేసినా మాసే, ఏదైనా మరి ఫ్యానే కదా. అప్పుడు మీరు కూడా ఏమంటారంటే పర్వాలేదు అనుకుంటా, దేవుడు అన్నయ్యతో మాట్లాడినట్టున్నాడు. ఇప్పుడు మనం కూడా పర్వాలేదు. మరుగొల్పుతున్నానా లేదా మిమ్మల్ని? అంటే నేను ఒక బలహీనతలో ఉండి, బలహీనతలో ఉన్న వ్యక్తులను నా పరిస్థితుల మధ్య నేను ఏం చేస్తున్నాను? ఇతరుల్ని ఎంజాయ్మెంట్ అని నువ్వు చెప్పేటువంటి పదం వెనక నువ్వు అనేక మందిని బలహీనపరిచేస్తావు. చూసుకో. ఒత్తప్పుడేమో సంకలో బ్యాగ్ వేసుకుని ఊరి మీద ఫోర్మెన్ లాగా ప్రేరు ప్రేరు ఎక్కడికి ప్రేరు ఎక్కడికి ప్రేరు ఎక్కడికి ప్రేరు ఊరి మీద తెగ తిరిగేస్తావు. నీకు ప్రార్థన చల్లారిపోద్ది ఒక సీజన్ వచ్చినడికి. ఏది సీజను? 40 రోజులు 30 రోజులు ఉంటాయి కదా. ఆ తర్వాత సీజన్ అయిపోయింది. సీజన్ అయిపోయిన వెంటనే నువ్వు మళ్ళీ ఇంకో వైపు దారెడతావు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మా అమ్మ పొంగులాగా పొంగుద్ది, అలా చల్లారిపోద్ది, మనం కూడా అలా మరుగొల్పుకుంటాం, టర్నప్ అయిపోతుంటాం. తల్లివైన నువ్వు ఎప్పుడైతే సన్నగిలుతావో నీ కుటుంబం అంతా నీ దారి మారిపోయి చూసుకో. తండ్రివైతే నువ్వు ఎప్పుడైతే దేవుని నుంచి అలా అలా ఒక డిగ్రీ తగ్గుతావో నీ ఫ్యామిలీ నీ వెనక బ్యాక్డ్రాప్ అయిపోయి చూసుకో. నువ్వు ఎటు తిరిగితే అటువైపు ఎంజాయ్మెంట్. ఈ లోకమంతా మరుపు గొలుపుకుంటుంది, దానివైపు ఆకర్షణ తెచ్చుకుంటుంది, ఎలాగో ఒకలాగా అనుభవించాలని కోరుకుంటుంది, దాన్ని ప్రయత్నించేటానికి ప్రతిసారి ప్రయత్నించేస్తూ ఉంటుంది. అందుకే ఈ ఎంజాయ్ చేయమని చెప్పేటువంటి ప్రతిసారి ఆ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? లోక మాలిన్యము నుంచి నువ్వు తప్పించుకొని అని చెప్తుంది. ఏమిటి లోక మాలిన్యము? డబ్బు, అందము, స్వేచ్ఛ, ఘనత, సుఖము. ఇవి ఈ లోకంలో ఉండే మనల్ని ఆకర్షించేవి. ఇవి వీటి వైపు నువ్వు చాలా బాగా ఎవడైతే లాగుతాడో, ఎక్కడైతే లాగుద్దో, ఏదైతే చేస్తుందో అది నీకు చాలా ప్రమాదకరమైన విషయం. జాగ్రత్త. ఇది నిన్ను ఎంత మాత్రము దేవునిలో ఆనందాన్ని నిలబెట్టనివ్వదు. ఇప్పుడు మీరు ఇంతకు మునుపు భక్తి అని తెగ పరుగులు ఎత్తినటువంటి మీరు ఎవరినైనా చూసి మీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంతకు మునుపు దేవుడు అంటే బాగా ఆనందం అన్నావు, ఇప్పుడు ఇది ఆనందం అంటున్నావు అని ఎవరైనా మిమ్మల్ని అక్యూజ్ చేస్తే ఏం చేస్తారు? అప్పుడు సిగ్గుపడతారా లేదా? అందుకే లోకములో ఉండేటువంటి సంతోషాల వైపు, ఆకర్షణల వైపు నీ శరీరం వెనక్కి లాగుతూ ఉంటే ఆ పరిస్థితులు అన్నిటిలో కూడా నువ్వు వేదన చెందాలి, భయపడాలి, ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలి. నేను కొంచెం సులువుగా చిక్కుకుంటే కొన్ని లక్షణాలు చెప్పేస్తాను. ఒకవేళ మీరు ఏమైనా దాన్ని టచ్ చేస్తున్నారు అనుకోండి, మీ చెయ్యిలా పైకి పెట్టుకోండి. టచ్ చేస్తుంటే ఇలాగ అనుకోండి, అమ్మ ఇది టచ్ అయింది అనుకోండి. ఇలాగా మీకు తెలిసి గుర్తుండడం కోసం ఈ టిక్కు ఇలా పెట్టుకోండి. అల్లరితో కూడిన ఆటలు, అదే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ లేక అలాంటిది. ఎక్కడ ఉంటాయి అల్లరితో కూడిన ఆటపాటలు? చెప్పరా? డివిడీలోనా? ఎక్కడ? యూట్యూబ్లోనా? నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాయి. ఏ సినిమాకి వెళ్ళినా నీ మిగిలేదేంటి? అంతే కదా, ఆ అల్లరితో కూడిన ఆటపాటలే కదా. నేను ఇంతకు మునుపు చిన్నప్పుడు సినిమా చూసినప్పుడు మా పక్కన ఎవడన్నా కూర్చుని ఉంటే సీడీ డివిడీలు కాదు, అది అంటే దిమ్మలో క్యాసెట్లు పెట్టుకునే వచ్చేవి, వీసీఆర్లు ఉండేవి. అప్పుడు ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ దగ్గర కూర్చునేవాడిని. నేను ఫైటింగ్ వచ్చినా నొక్కిసేవాడిని, పాట వచ్చినా నొక్కిసేవాడిని. ఎందుకంటే అరే అది మనం కొట్టుకోలేము, ఇది పాడలేము, ఇవి మనకు అవోరా అనేవాడిని. అందరూ తిట్టేసేవారు వెనకాల ఆడవాళ్ళందరూ. అప్పుడంటే ఒక టీవీ ఉండేది, 10 మంది కూర్చునేవాళ్ళం. రాయ్ ఇంటి పక్కకి అని చెప్పి ఆ పాట ఆడుతుంది తీసేయండి నొక్కేసేవాడు. అసలు కూర్చోవడమే బద్ధకము. అప్పుడు కూర్చునేవాడు ఆళ్ళ పాటలు వేసుకుంటే మనం ఆనందించడం పెట్టి అల్లరితో కూడిన ఆటలు. ఆ రోజు మనకు అసహ్యమే, కానీ ఈరోజు మనకి ఇష్టాలేమో చూడండి. అందుకేగా టీవీలు లేకుండా చర్చిల్లో కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు యుద్ధము యెహోవాదే అంట. ఈ పాటకి ఈ డ్యాన్స్ ఏంటరా బాబు? ఒక్క నిమిషం బెక్క చచ్చిపోయి కూర్చున్నాడు. పిల్లలందరూ దబ్బు 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 స్టెప్లు వేస్తారు. ఒకడు కింద నుంచి పైకి ఎగిరిపోయాడు. ఒకడు ఓరే సండే స్కూల్ టీచర్ వెళ్ళరాను ఏంటి పాట, మా పిల్లలు పాట చూడండి అంటే అది ఏ ఆత్మీయమైన పాట రాసిందో ఆ పాట పాడుతున్నాను అనుకోండి. యుద్ధము యెహోవాకి డ్యాన్సులు స్టెప్లు వేస్తారు. వాళ్ళు చెప్పాను పిచ్చి వేషాలు వేస్తారంటే మర్యాద ఉండదు, జాగ్రత్త. ఏంటనుకుంటున్నారు ఇక్కడ మీరు అని చెప్పి గట్టిగా దెబ్బలాడితే ఆ పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారు, ఎంత చెప్పినా ఆడు వింటలేదండి, స్టెప్లు వేసేస్తున్నాండి. సండే స్కూల్ టీచర్ స్టెప్లు వేసేవాడైతే ఎంత ప్రమాదం. పెద్దోళ్ళు పెట్టుకోండి, టీచర్ని కుర్ర బ్యాచ్ని పెట్టకండి, అస్సలు పెట్టకండి. చాలా పరిణితి కలిగి ఒకవేళ పిల్లలతో మీరు పాఠాలు చెప్పించాలనుకుంటే దే షుడ్ బి మినిమం డిగ్రీ ఆర్ పీజీ. ఎట్టి పరిస్థితుల్లోనూ కుర్రోళ్ళని చిన్న పిల్లల్ని పెట్టేసి సండే స్కూల్ పర్లేదులే నువ్వేదో కాసేపు ఎంగేజ్ చేయడం ఏంటి? బాలుడు నడవాల్సిన త్రోవలు నేర్పాల్సిన నువ్వు ఎంగేజ్ చేయిస్తావా? నేర్పించో, బతుకు నేర్పించో, భక్తి నేర్పించో, విశ్వాసం నేర్పించో, ప్రార్థన నేర్పించో, ఉపవాసం నేర్పించో.
అంతేగాని ఎంగేజ్ చేస్తారా పిల్లల్ని? అలాగే ఎప్పుడు కూడా పెట్టకండి. అందులో పెద్దలైన వారు, ఇక్కడ ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు, టీచర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ మీరు కమిట్ చేసుకోండి. మీరు ముందు మీకు ఇవ్వనటువంటి జ్ఞానపు తలాంతు పిల్లల్ని అభివృద్ధి పరచడానికి. కాబట్టి చర్చ్కి వెళ్ళి ఆల్ ద టీచర్స్, రిటైర్డ్ టీచర్వా వర్కింగ్ టీచర్వా ఇంపార్టెంట్ కాదు, నువ్వు వెళ్ళి దేవుని యొక్క పని చేయడానికి అప్పగించుకో. సంఘానికి వెళ్ళి నాకు ఈ తలాంతు ఉంది, ఆ తలాంతు వాడబడాలి అంతే. ఒకవేళ ఈ రెండూ కాకుండా కూడా నీకు ఏదైనా పిల్లల్ని కూర్చోబెట్టి మీ ఇంట్లో 4 పిల్లల్ని నువ్వు మేనేజ్ చేయగలిగితే యు ఆర్ బెస్ట్ టీచర్. వెళ్ళి మీ సండే స్కూల్కి అప్పగించుకో. అంతేగాని పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేసి మరుగొల్పకండి. ఆళ్ళతో కూడా ఆటపాటలకి మీరు వద్దన్నా వాళ్ళు ఆడతారు. ఇవాళ మా చర్చిలో ఒక పాప వచ్చింది, దాన్ని బతికినాడు. బుజ్జి కదా, మా అమ్మ కదా, సండే స్కూల్ అక్కడ అవుతుంది, వెళ్ళిపోమ్మా అని అంటే అలాగే నన్నయ్యా అంది. లేపాను. ఆ పక్కన ఇంకోటి ఆయన కూడా లేపుకెళ్ళి అన్నాను. ఇద్దరు చిన్నపిల్లలే వెళ్ళిపోయారు. సండే స్కూల్కి వెళ్ళిపోయారు. అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న నా దగ్గరికి వచ్చి నుంచున్నారు ఏదో ప్రార్థన రిక్వెస్ట్ కోసం. ఆ కూతురు అక్కడికి వచ్చింది. వచ్చిన వెంటనే సినిమా స్టెప్ వేసేస్తుంది ఇలాగా. నేను ఇప్పుడు వరకు బాగానే కూర్చున్నావు, ఏమైంది నీకు అని అంటే, అన్నయ్య వీధిలో మైక్ వినపడితే చాలు ఇది వెళ్ళిపోద్ది అన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు నువ్వు నేర్పక్కర్లే, నేర్చేసుకుంటారు. నెంబర్ 2, ఎప్పుడైనా సరే నీలో కావలసిన వారితో ఎక్కువ సమయం మాట్లాడాలని అనిపించిందా? కావలసిన వారితో ఎక్కువ టైం, ఇంకొంచెం మాట్లాడుకుందాం. స్పిరిచువల్ మ్యాటర్స్ అయితే ఓకే, నాన్ స్పిరిచువల్ స్టఫ్, ఆత్మ సంబంధమైన విషయాలు కాకుండా ఏవైనా ఏదో ఒకటి మాట్లాడాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నువ్వు వెనక్కి తిరిగి చూస్తున్నావు. ఇవి నిన్ను సులువుగా చిక్కులు పెట్టేసే బలహీనతలు చాలా ఉన్నాయి. బట్ ద టైమ్ ఈజ్ రషింగ్. బట్ లెట్ మీ కన్క్లూడ్ దిస్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, విపరీతంగా నవ్వుకోవడం. ఈ మధ్య ప్యాషన్ ఏమైపోయిందంటే, ఇంట్లో 4 కూడుకుంటున్నారు, వీళ్ళు నవ్వుతుంటే అపార్ట్మెంట్ బద్దలైపోతుంది. మనకు అర్థమైపోద్ది, వాచ్మెన్కి తెలిసిపోద్ది కిందన ఎవరో వచ్చినట్టున్నారు, ఏ చుట్టాలు వచ్చినట్టున్నారు. వీడిని కొట్టుకోవడం, వాడిని పీక్కోవడం, వీడిని లాక్కోవడం, నవ్వండి. పోకిరి చేష్టలు, పోకిరి పనులు, సరసపు మాటలు, విపరీతమైనటువంటి తిండి యావ, విపరీతమైనటువంటి ఆనందించేటువంటి వినోదాలు, విపరీతమైన డ్యాన్సులు, విపరీతమైన కేరింతలు, విపరీతమైన నిద్ర, విపరీతమైన స్నేహాలు, విపరీతమైన వస్తువులు, విపరీతమైన మనుషులతో సహవాసాలు, విపరీతమైన శరీర కార్యాలు, విపరీతమైనటువంటి పోరాడాలనేటువంటి తపన, ఇవన్నీ కూడా లోకమాలిన్యతలో ఉంటాయి. నిన్ను లాగేస్తాయి, నిన్ను ఆకర్షిస్తాయి, నిన్ను పట్టుకుంటాయి, నిన్ను నింపేస్తాయి. ఆఖరికి దేవునిలో నించకుండా వెనక్కి తిరిగి నిన్ను ప్రతిసారి చూడమని వెనక్కి లాగేస్తాయి. చెప్పండి, ఇవన్నీ క్రైస్తవులు గెలిచారా, ఉన్నాయా? ఏంటో గట్టిగా చెప్పండి. ప్రార్థన చేద్దాం.